అనేక సార్లు దేహాన్ని ధారణ చేశాను. నేను ప్రకృతి పురుష్ జ్యోతి బిందు స్వరూపాన్ని, లైట్ భృకుటి రూపి కుటీరంలో రెండు నయనాల మధ్యలో మెరుస్తూ ఉన్న డైమండ్, డివైన్ డైమండ్ని దేహానికి అతీతమైన దేహి నేను ఆత్మ ఆకాశంలో సూక్ష్మ దేహాన్ని ధారణ చేశా ఫరిస్తా. డబల్ లైట్ స్థూల దేహం నుండి సూక్ష్మ ఫరిస్తా. సూక్ష్మలోకం సంపూర్ణ ఫరిస్తా బ్రహ్మబాబా. దివ్య ప్రకాశలోకం డివైన్ ఏంజెల్ దివ్య కాంతివంతమైన సంపూర్ణ చంద్రమవలే శీతలత బ్రహ్మబాబా యొక్క నయనాల నుంచి శాంతి మరియు శీతలత తరంగాలు అతని యొక్క భృకటి మస్తకంలో శివజ్యోతి బాబ్ దాదా కంబైన్ నేనాత్మ ఫరిస్తా సూక్ష్మలోకంలో బాబ్ దాదా సాన్నిధ్యములో ఉన్నాను. సూక్ష్మలోకాన్ని దాటుతూ బ్రహ్మాండం
పరం ధామం. నిరాకార్ ఇన్కార్పోరియల్ వరల్డ్. జ్యోతి ధామం. ముక్తి ధామం. బ్రహ్మాండం. పరలోకం. ముక్త స్థితి. సర్వ సంకల్పం నుంచి డిటాచ్, నిర్వికల్ప స్థితి. సత్యం, శివం. సుందరుడు శివబాబా. మానవ సృష్టికి బీజరూపుడు. సృష్టికి జగత్ నియంత. ఒకే ఒక బాబా. పరం ధామంలో పరమాత్మ తండ్రి యొక్క సాన్నిధ్యంలో నేనాత్మ నిరాకారుని యొక్క సంతానాన్ని సర్వశక్తివంతుడు బాబా. నేనాత్మ మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ. కంబైన్డ్. మహాజ్యోతి యొక్క ప్రచండ ప్రకాశం అనంత ప్రవాహం యావత్ బ్రహ్మలోకమంతా వ్యాపిస్తుంది. పవిత్రత యొక్క గోల్డెన్ ప్రకాశం జ్ఞానశీరుడు బాబా. సప్త రంగుల యొక్క బ్యూటీ. సత్యం, శివం, సుందరుడు బాబా. నేనాత్మ కంబైన్డ్. నేను కూడా అతని వలె శివశక్తి కంబైన్డ్, లైట్ అండ్ మైట్.
సర్వ బాహ్య ఆకర్షణ నుండి, దేహ ప్రపంచం నుండి, శబ్దం వాతావరణం యొక్క ప్రభావం నుంచి ముక్త స్థితి. ప్రసన్న స్థితి. మనసు బుద్ధి స్థిరత్వం. ఆంతరిక చిత్తము మరియు వృత్తి బేహద్. Light. సర్వ గుణాలలో సాగరుడు, సర్వ మానవ కోటికి ప్రాణనాథుడు, పరమ ప్రియుడు, అతీతమైన వారు మరియు ప్రియమైన వారు, స్వయం దుఃఖహర్త సుఖకర్త, ఒకే ఒక బాబా. సృష్టికి రచనకారుడు, చిత్రకారుడు, యుగ పరివర్తనానికి ఆధారమయుడు, ప్రకాశమయుడు, పరలోక నివాసి, పరం ధామవాసి, ఒకే ఒక బాబా. సర్వధర్మాలకి ఏకైక నాథుడు, సర్వసమర్థుడు, ఒకే ఒక బాబా. ఆల్మైటీ యొక్క సంతాన నేనాత్మ, మాస్టర్ ఆల్మైటీ. పరం ధామ నుండి మెల్లమెల్లగా జ్యోతి బిందు ఆత్మ సూక్ష్మవతనంలో సూక్ష్మ ఫరిస్తా దేహాన్ని ధారణ చేశా. డబల్ లైట్. సంపూర్ణ బ్రహ్మబాబా ఫరిస్తా అతని బ్రకటి మస్తకములో మహాజ్యోతి శివబాబా కంబైన్డ్. బాబ్ దాదా అతని నయనాల నుంచి దివ్యత శీతలత ప్రకంపనాలు నన్ను స్పర్శిస్తుంది. నేను కూడా అతని వలె డబల్ లైట్.
స్థూల దేహంలో బ్రుకుటి రూపీ కుటీరములో నేనాత్మ స్వరాజ్ అధికారి. స్థూల దేహంలో ట్రస్టీ. భౌతిక దేహములో స్వరాజ్ అధికారి ఆత్మను. ప్రకృతి పురుష్ ఆత్మను. దేహాన్ని ధారణ చేసి స్త్రీ పురుష అనే ప్రకృతిని ధారణ చేసి సృష్టి జగన్నాటకంలో పాత్రను అభినయించే పాత్రధారి ఆత్మను. నిమిత్త ఆత్మను. స్వయం యొక్క స్వయం. డివైన్ స్వరూపాన్ని చూడండి. నేనాత్మ అసంభవాన్ని సంభవం చేసే అధిక శక్తిశాలి ఆత్మను. ఓం శాంతి. ओम शांति. ओम शांति. गुड मॉर्निंग. आप रहेंगे जाएंगे? ओके. So today date 24/8/25. Avyakta Murli revision 30/11/2006. 2006 సంవత్సరం ఏదైతే ఉందో అది జ్వాలాముఖి తపస్య సంవత్సరంగా జరుపుకున్నారు. కంటిన్యూగా మురళి ఏదైతే ఉందో ఇప్పుడు पहले चला था संपूर्ण फरिश्ता के ऊपर, संपूर्ण संपन्न कैसे बनना. उसके अगले साल चला था किस पे, रहम दिल कैसे बनना, क्षमा सागर. फिर उसके बाद संपूर्ण कैसे बनना. अभी चल रहा है खजानों के ऊपर, बैंक में कैसे जमा कर रहा. अगर बैंक में जमा है तो क्या होगी, खुशी होगा. बैंक में जमा नहीं तो क्या होगा, क्या होगा, मांगना पड़ेगा.
तो बाबा बोल रहा है कि अभी बैंक में जमा करो, कैसे जमा होगा? तो उसके ऊपर आज मुरली है। उसके लिए बाबा ने बोला कि ज्वालामुखी तपस्या द्वारा माईपन को जो पूंछ है उसको जला के बाप दादा समान बनो, तब समाप्ति की ओर नजदीक जाएंगे। हिंदी डाल सकते हैं। तो उसके लिए बाबा बोल रहे हैं कि माईपन की पूंछ को जलाकर बाप दादा समान बनो, तब समीप समीप आएंगे। ఈ జ్వాలాముఖి తపస్య ద్వారా నాది అనే తోకను తగిలించి బాప్దాదా సమానంగా సాన్నిధ్యానికి చేరుకుంటారు, అప్పుడు అవుతాం। आज अखुट अविनाशी खजानों के मालिक बाप दादा अपने चारों ओर के संपन्न बच्चों के जमा का खाता देख रहे, 3 प्रकार के खाते देख रहे। ఈరోజు అవినాశి అఖుట్ అఖండ అవినాశి జమా యజమాని బాప్ దాదా తమ నలువైపులు ఉన్న సంపన్న పిల్లలకి జమా ఖాతాను చూస్తున్నారు। 3 రకాలంట। ఒకటి పురుషార్థం ద్వారా ఏకే శ్రేష్ఠ पुरुषार्थ द्वारा श्रेष्ठ प्रारब्ध की जमा खाता। दूसरा है सदा संतुष्ट रहना, संतुष्ट करना, यही संतुष्ट द्वारा दुआओं का खाता। तीसरा है मनसा वाचा कर्मणा संबंध संपर्क द्वारा बेहद की निस्वार्थ सेवा द्वारा पुण्य का खाता। तेलुगु बना दो। తెలుగులో ఏమంటాం? 3 రకాల खाता। नंबर 1 खाता, पहला खाता कौन सा है? अपने पुरुषार्थ द्वारा। अपने पुरुषार्थ द्वारा क्या बोला बाबा? श्रेष्ठ प्रारब्ध की खाता। दूसरा है सदा संतुष्ट रहना और संतुष्ट करना। तीसरा है संतुष्ट द्वारा आशीर्वाद, दुआ की खाता। ప్రథమ ఖాతా ఏంటిది? సదా శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఖాతా। రెండవది సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్టంగా చేయడం। శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ప్రాలబ్ధం ఖాతా। ఈ 3 ఖాతా। దీని ద్వారా ఏమవుతాం? సంతుష్టంగా అయ్యామనుకో ఏమవుతాం? संतुष्ट होने से क्या होगा? संतुष्ट होने से क्या होगा? दुआई मिलेगी, खुशी में रहेंगे। तीसरा मनसा वाचा कर्मणा संबंध संपर्क द्वारा अनंतమైన निस्वार्थ सेवा द्वारा पुण्य खाता। सो आप सभी 3 खातों को చెక్ करते हो? ఈ 3 ఖాతాలు చెక్ చేస్తూ ఉంటారు కదా। 3 ఖాతాలు ఎంత జమ అయ్యి, कितना तक जमा हुआ? जमा हुआ खाता को या निशानी क्या है? बोल रहा उसकी निशानी क्या है? जमा हुआ नहीं हुआ तीनों खाता, उसका निशानी क्या है? बाबा बोल रहा उसकी निशानी है सदा सर्व के पटल स्वयं प्रति सर्व प्रति संतुष्ट स्वरूप में रहना। आई एम सेटिस्फाई, वासु भी सेटिस्फाई। यह है संबंध संपर्क माना। संबंध माना जो नजदीक वाला है, संपर्क माना आने वाले जाने। इसको సంబంధం అనగా సాన్నిధ్యంలో ఉండేవాళ్ళు, సంపర్కం అనగా రానుపోను వాళ్ళు అన్నమాట। అది దానికి గుర్తు ఏంటంటే స్వయం సంతుష్టంగా ఉంటాము, సంతుష్టంగా అవుతాం। సర్వుల పట్ల శుభావన కామన ఉండడం మరియు సదా స్వయాన్ని సంతోషకరమైన భాగ్యశాలి స్థితిని అనుభవం చేయడం। చెక్ చేసుకోండి। ఈ లైఫ్లో ఇది అనుభవం కావట్లేదు, ఈర్ష్య ఘర్షణ ఉంది, లోపల కఠోరంగా ఉన్నాము, ఉప్పులా ఉన్నాము, కారములా ఉన్నాము అంటే ఘోర ప్రమాదంలో ఉన్నాం మనం। ఎందుకు? జమ లేదు పుణ్యకర్మలు। ఒకవేళ జమ ఉందంటే సంతోషంగా ఉంటాం, స్వయం సంతుష్టం, ఇతరులు సంతుష్టం। మనసులో ఏ రకమైన నెగిటివ్ భావన ఉండదు। ఏదైనా ఉంటే ఓపెన్ టు ఓపెన్, లోపల ఏముండదు। ఫీలింగ్స్ ఏముంటుంది స్థితి? బాబా ముందు కూర్చున్నప్పుడు నేను చాలా భాగ్యశాలి ఆత్మను కనుక చెక్ చేసుకోమంటున్నారు। 2 ఖాతాల లక్షణాలు స్వయంలో అనుభవం అవుతున్నాయా?
ఈ సర్వ ఖజానాలు జమ చేసుకునే తాళం చెవి, सर्व खातों को जमा करने की चाबी क्या है? यही दादी का स्लोगन था 25 अगस्त ना दादी का, నిమిత్త భావం నిర్మాణ భావం నిస్వార్థ భావం. ఇది చెక్ చేసుకోండి. ఇంతలి తాళం చెవి నెంబర్ తెలుసా? తాళం చెవి నెంबर क्या है? नंबर बाबू बोल रहा, अगर निमित्त भाव आना है, निर्मल बनना है, निर्माण बनना है, तो इसकी चाबी है ये. तो बाबा बोल रहे 3 है चाबी लगाने का. वो 3 बातें क्या है? वो 3 बातें, 3 बातें क्या है? मैं आत्मा बिंदी, दूसरा बिंदी बाबा, तीसरा बिंदी ड्रामा. फुल स्टॉप. चाबी को ठीक रखने के लिए మీ అందరిగా తాళం ఉంది కదా, ఈ ఖజానా తెరుచుకుంటూ ఉంటారు కదా. ఈ సర్వ ఖజానాలో हृदय की विधि, फिर इसकी विधि बता रहा. पहले संतुष्टता बोला, संतुष्ट रहने के लिए, सेटिस्फाई रहने के लिए, तीनों खजानों को जमा करने के लिए उसका क्या बोला? चाबी. चाबी क्या है? निमित्त, निर्माण, निर्मल, निर्माण. वो ठीक ठाक रखना है चाबी. तो फिर क्या करना है? 3 बिंदी लगाना है. मैं बिंदी, बाबा बिंदी, ड्रामा बिंदी. अब वो हो गया. ये बिंदी लगाने के बाद खजाना ठीक ठाक है. फिर बाबा बोलता है उसको स्ट्रांग चाहिए, दृढ़त्व. कोई भी कार्य में है స్ట్రాంగ్ సంకల్పం, దృఢత స్థితి ఏమిటంటే ఇది జరిగే ఉంది, తయారయ్యే ఉంది, తయారవుతుందా, జమ అవుతుందా, అవ్వదా, ఉన్నట్లు ఉంటుందా. చేయడం అయితే చేస్తున్నాం, మరి అవ్వడం అయితే అవ్వాలి కదా. అలా అయితే అనరు. దృఢత కావాలి, నిశ్చయ బుద్ధి కలవారిగా ఉండాలి, నిశ్చింతంగా ఉంటారు. మరి నిశ్చింతంగా అన్నట్లు అనుభవం చేస్తారా? निश्चिंत भी है, पहले स्ट्रांग चाहिए, स्ट्रांग संकल्प, निश्चय भी चाहिए जमा. उसके बाद अगर निश्चय है तो निश्चिंत आएगा లైఫ్. నిశ్చయం ఉన్నట్లయితే నిశ్చింతత వస్తుంది అంటున్నారు బాబా. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు కదా. ఒకవేళ సర్వ ఖజానాల ఖాతాను ఎక్కువ జమ చేసుకోవాలనుకుంటే మన్మనా భవ అనే మంత్రమును యంత్రముగా చేసుకోండి. దీనివల్ల బాబాతో పాటు సమీపంగా ఉన్నట్లు స్వతహాగా అనుభవం అవుతుంది. దగ్గర అవ్వాల్సిందే. 3 రూపాయలు పాస్ అయినా 3 రూపం కా పాస్. పాస్ అంటే దగ్గర, 2 పాస్ అయిపోవడం అంటే జరిగిందంతా పాస్ టు పాస్ట్. మూడోది పాస్ విత్ హానర్. పాస్ విత్ హానర్, రెస్పెక్ట్. పాస్ కైసే హోనా. ఒకవేళ ఈ 3 రకాల పాసులు ఉన్నట్లయితే 3 माना 3, तीनों पास है तो धर्मराजपुरी में टाटा करेंगे, पास हो जाएंगे. మీ అందరికీ రాజ్యాధికారం ఎందుకు ఫుల్ పాస్ ఉంటుంది. మరి ఫుల్ పాస్ తీసుకునే లేదా తీసుకోవాలా? ఎవరైతే ఫుల్ పాస్ని తీసుకున్నారో వారు చేతులు ఎత్తండి. జోలియా హాత్ ఉఠావ్, లేలియా క్యా తీసుకున్నారా? మొదటి లైన్లో వారు చేతులు ఎత్తడం లేదు. తీసుకోవాలా? ఇప్పుడు ఇంకా సంపూర్ణ అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నారు, అందుకని చేతులు ఎత్తడం లేదు. కానీ నిశ్చయ బుద్ధి కలవారు తప్పకుండా విజయవంతులుగా అవుతారు. ప్రస్తుతము సమయం యొక్క పిలుపు. అవి देखो బాబా సమయకి ఇషారా కర్ రहा. समय की इशारा क्या है? अभी समय की इशारा, समय का पिलपु, पुकार, भक्तों का पुकार. आपके मन में कोई आवाज आती है? समय और भक्तों का बाबा बोल रहा. సమయం మరియు భక్తుల పిలుపు. ఏమైనా శబ్దం వినిపిస్తుందా? అవి సంపన్న మరియు సమానంగా అవ్వాల్సిందే అని ఏమైనా వస్తుందా? ऐसा लग रहा है क्या संपन्न समान बनना है? मन में कुछ आ रहा है क्या? आवाज कुछ सुनाई दे रहा है क्या? ऊपर बैठा सब सुन रहा है, नीचे बैठे को कुछ नहीं सुनाई दे रहा. गजब का खेल यार, विचित्र आटा కదా ఇది. अभी अभी संपन्न बनना है. देखेंगे, करेंगे, गे नहीं, ऐसा सोचते हैं. समय अनुसार हर घड़ी एवं रेडी का पाठ पक्का करो. स्वीकार है, होना ही है. मेरा बाबा कहते हैं ना, इसलिए मीठे बाबा, प्यारे बाबा जरूर स्वीकार किया है.
जो प्यार लाडला होता है वो तो समान बनता है ना, उसको मेहनत नहीं लगती. ఎవరైతే అన్నారు కదా మీరు, నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, తప్పకుండా అంగీకరించారు. అందుకని ప్రియమైన వారు ఎవరైతే ఉంటారో వారి సమానం కావడం కష్టం అనిపించదు. इसलिए बाप दादा समान बनने में विघन क्यों आता है? एक शब्द प्रख्यात है और सबको पता है, सभी अनुभवी भी है. क्या कहते हैं? अभी खेल शुरू हो गया हमारा. क्या कहते हैं? मैं जो భావన है, ఈ నేను భావన ఉంది కదా, అది ఒక శబ్దం విఘ్న రూపంగా ఉంటుందంట, ప్రఖ్యాతి అంట. నేను ఏమంటాం? बाप दादा पहले भी कहा था, मैं ये जो शब्द है जब उसको यूज करते हैं तो केवल मैं नहीं कहो, मैं क्या हूं? मैं आत्मा हूं. मैं नहीं. दूसरा शब्द इसमें मिला, बोलते हो कि देहाभिमान जो संबंधित है, मैं वो అభిమాన్ को लाता है. నేను ఆత్మ, ఇంకొకటి రెండు మిక్స్ అవుతుందంట, అది దేహాభిమానం తీసుకొస్తుంది. ఇంకో నేను, ఎందుకని నేను ఆత్మ అన్న దానికి సంబంధించి నేను కాదు. నేను అనేది ఒక్కసారి అభిమానాన్ని తీసుకొస్తుంది, ఒకసారి అవమానాన్ని తీసుకొస్తుంది. అవమాన్ కా ఫీల్ కరాతా, ఒకసారి ఉదాస్ మే లేకే ఆతా, నిరాశలో తీసుకొస్తుంది. అందుకని దేహాభిమానం చెందిన నేను అనే భావన స్వప్నంలో కూడా రానివ్వకండి. అది జలానా పడేగా. स्वप्न में भी नहीं आने दो बोल रहा बाबा. उसका नुकसान क्या है? निराशा आएगा, और निराशा और अवमान, ये फीलिंग आ जाता ना, फीलिंग आके कोने में बैठ जाते, बात भी नहीं करते. क्या हुआ? नाराज हो गया क्या? అలిగిపోయావైంది, ఏమైంది? మూల పోయి కూర్చున్నావు, మాట లేదు, ముఖం తిప్పుకున్నాను. बात करो भाई, क्या हुआ? घुमा लेगा इधर, देखेगा भी नहीं. ये सारे देहाभिमान बचपन का, जैसे कोई शादी में नहीं बुलाया ना, नरा हो जाता है. పెళ్లి చూపులు రాలే కదా, మర్చిపోయాడు, ఫంక్షన్ పిలవలేదు. దేహాభిమాన్. इसलिए బాప్ దాదా కహా హై, స్నేహం అనే సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయ్యారు. మీరందరికీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? అందరూ కూడా విమానంలో వచ్చినా, రైల్లో వచ్చినా, బస్సులో వచ్చినా, కానీ వాస్తవాన్ని బాప్ దాదా స్నేహం అనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. ఆతేనా దేశ విదేశే, तो विमान में आता, रेल से आता, कोई गुजरात वाले कहाँ से आते? कार से आते हैं. जहाँ से भी आए तो बाबा बोला स्नेह के कारण आए. स्नेह के सब्जेक्ट में पास हो गया. సమానంగా అయ్యే తిరుతాం. సబ్జెక్ట్ కూడా పాస్ విధానాలుగా ఉంది చూడండి. ఇష్టమేనా? సమానం అవ్వడం మనకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ అలా అవ్వడంలో కాస్త కష్టం అనిపిస్తుంది. సమానంగా అయితే అవ్వాల్సిందే, ఎదురుగా వస్తుంది కానీ అవ్వాల్సిందే. మనసులో అప్పుడప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ చేస్తారో అది ప్రతిజ్ఞ బలహీనమైపోతుంది. ప్రాక్టికల్ జరిగే ఒకటి, ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తారు కానీ దృఢంలో లోపం వచ్చేస్తుంది. దాని వలన సమానత దూరం అయిపోతుంది, సమస్య శక్తివంతం అయిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? బాప్ దాదాకు ఒక విషయంలో చాలా నవ్వు వస్తుంది. అది ఏ విషయము? ఉండడము మహావీరులు ఉన్నారు, కానీ ఏ విధముగా శాస్త్రాలలో హనుమంతుడి మహావీరుడు కూడా అన్నారు, కానీ అతని తోకను కూడా చూపించారు. నేను అనే ఈ భావన గుర్తు తోకను చూపించారు. మైపన్ का ये जो है ना पूंछ, इसको दिखाया हनुमान को. इसलिए अभी महावीर इस पूंछ को जलाओ, तब फिर लंका का जो दुनिया है, पुरानी दुनिया, वो समाप्त नहीं होगी जब तक नहीं जलाएंगे. कौन सा पूंछ जलाना है? మైపన్. ఏ తోకను అంటించాలి? నాది అనేది. అప్పుడు ఈ లంక అనే పాత ప్రపంచం సమాప్తుంది. ఇప్పుడు నేను అనే తోకను కాల్చండి, అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది. కావున కాల్చడానికి జలానికి लिए क्या चाहिए? జ్వాలాముఖి తపస్య. సాధారణ స్మృతి కాదు, జ్వాలాముఖి స్మృతి అవసరం ఉంది. అందుకనే జ్వాలాదేవి యొక్క స్మృతి చిహ్నం కూడా ఉంది. జ్వాలాదేవి కहाँ पर है? జ్వాలాదేవి ఎక్కడుంది? దీని స్మృతి చిహ్నం. జ్వాలాదేవి ఎక్కడుంది? దీని స్మృతి చిహ్నం. జ్వాలాదేవి है हिमाचल मणिकर्णिका, उसको ज्वालादेवी के भी पूजी. आग निकलती है पानी से, నీళ్ళలో వేడి జ్వాల బయటకు వస్తుంది. భూమిలో ఉన్న నీళ్ళు వేడిగా వస్తాయి, పొగ వస్తుంది. మణికర్ణిక దాని పేరు. అక్కడ అన్నం పెట్టామనుకోండి, బియ్యం 2 నిమిషాలు వేడైపోద్ది.
అన్నం ఉడికేస్తుంది 2 నిమిషాలే. అట్లా కట్టేసి మూటలో అందులో ముంచండి. నది ప్రవహిస్తుంది పక్కన, శీతలత. కానీ ఒక కుండం ఉంటుంది, ఆ కుండం నుండి మహాదేవుడు ఉంటారు, ఈమె మహాదేవి, జ్వాలాదేవి అంటారు. భూగర్భం నుంచి వాటర్ బయటకు వస్తుంది. 2 నిమిషాలు అందులో బియ్యం పెట్టామనుకో అన్నం అయిపోద్ది, 2 నిమిషాలే. అదేంటిది? జ్వాలాదేవి. భూగర్భం నుంచి వస్తుంది, అనగా జ్వాలాముఖి. జ్వాలాముఖి అనగా నా ముఖంలో నేను వెళ్తేగా జ్వాలాముఖి కనిపించేది. వేరే మోకాళ్ళు చూస్తే శీతలముఖి, చంద్రముఖి. అందుకని బాబు అంటారు కాండి జ్వాలాముఖి. శక్తిశాలి స్మృతి ఉండాలి. మరి ఏం చేయాలో విన్నారా? ఇప్పుడు మనసులో ధ్వని నిత్యం ఉండాలి, శబ్దం అంట. ఏ శబ్దం అది? నేను బాబా సమానంగా, मैं बाप समान बनता हूँ, सानिध्य में जाता हूँ, समीप रहता हूँ, पास रहूँगा. क्योंकि ये संगम युग है ना, अच्छा है ना. फिर जब संगम युग अच्छा लग रहा है तो समाप्ति क्यों चाहते हो? क्या कहते? इसलिए बाप समान दयार्द हृद, कृपा हृद, దయార్థ వృద్ధులుగా, కృపాళుగా, ఆత్మలుగా, నేటి దుఃఖిత ఆత్మలకి మరియు భక్త ఆత్మల పైన వాళ్ళు అంటున్నారంట, హే దయాకే సాగర్ ఆత్మ, దయా దిఖాओ, దయా హృద్ బనో, హృదయ బనో, దయార్థ హృదయ బనో. దుఃఖ్ బడతా జారా, దుఃఖితుల పైన దయ చూపించండి, ముక్తులైతే పంపించండి. కేవలం వాణితో సేవ చేయడం కాదు, ఇప్పుడు మనస మరియు వాణి యొక్క సేవ కలిపి కలిపి జరగాలి. साथ साथ चलना है. वाणी के साथ क्या चलना है? मनसा सेवा. तो थोड़ा सोचो, एक ही समय पे 2 सेवा करनी है. सेवा का चांस तो मिलता है, तो थोड़ा सोचो. चलते फिरते अपने चेहरा और चलन द्वारा बाबा का परिचय देते जाओ. నడుస్తూ తిరుగుతూ ముఖము మరియు నడవడిక ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తూ వెళ్ళండి. మీ ముఖం బాబా పరిచయాన్ని ఇవ్వాలి కదా. నడవడిక ద్వారా आपके चलन से बाबा को प्रत्यक्ष करना है ना. तो सदा सेवाधारी. अच्छा, బాప్దాదా ఎదురుగా స్థూలముగా అయితే మీరందరూ కూర్చొని ఉన్నారు. परम सूक्ष्म स्वरूप में चारों तरफ बच्चे दिल में है. देखते हुए भी देश विदेश से जो आए हैं अनेक बच्चे मेल द्वारा, लेटर द्वारा संदेश दिया है, याद प्यार दिया है. सभी को याद प्यार, दिल का याद प्यार बाप दादा के पास पहुंचा है. इसलिए बाप दादा के मन में बच्चे के सिवाय और बच्चों को क्या देखता है? वाह बच्चे वाह. क्या गीत गाता है बाबा? वाह बच्चे वाह. हर एक समय पर स्मृति इमर्ज करते हैं. याद प्यार भेजा है ना, तो फलाना भेजा सबको याद देता है. कहते हैं ना बाबा को याद प्यार देना. संदेश पे अलग अलग बताते हैं, संदेशों को भी भेजते हैं ना, मेरा याद दे देना. तो బాబా అంటున్నారు యాద్ ప్యార్ చెప్తున్నప్పుడు, బాబా స్నేహంలో అందరు ఎదురుగున్నప్పుడు బాబా కూడా ఒక పాట పాడతారంట, వా పిల్లలు వా. ప్రతి ఒక్కరిని ఎమర్జ్ చేస్తారు బాబా స్మృతిలో. చూసుకొని ఏం చేస్తారు? స్మృతిని ఇప్పిస్తారు కూడా. ఫలానా వారు స్మృతి ఇచ్చండి, సందేశి కూడా చెప్తారు కదా, మా యాద్ ప్యార్ ఇవ్వండి అని. మధువన్ వచ్చినప్పుడు మా యాద్ ప్యార్, అప్పుడు లెటర్లు ఉత్తరాలు రాసేది. ఇప్పుడు ఉందో లేదో, మధువన్ వెళ్ళేటప్పుడు పార్టీ ఎవరైనా ఉంటే అందులో లెటర్ రాసి పంపించేవారు పార్టీకి. ఇప్పుడైతే వాట్సాప్, ఈమెయిల్, ట్విట్టర్ వచ్చింది, కానీ బాబాకి ఏం రాస్తాం? మధువన్లో ఎవరైనా వస్తుంటే గ్రూప్ వాళ్ళతో పంపించేవారు, ఈమెయిల్ పంపించేవారు. అందుకనే బాబా అంటున్నారు, ఏమంటున్నారు? బాబా వద్దకైతే మీరు ఎప్పుడైతే సంకల్పం చేస్తారో అప్పుడే చేరుకుంటుందంట. సాధనాల ద్వారా చేరుకుంటుంది, కానీ స్నేహ సంకల్పం సాధనాల కంటే ముందే చేరుకుంటుంది. చాలా మందికి స్మృతి లభించింది కదా. అచ్చా ఎవరైతే మొదటిసారిగా వచ్చారో, పహली बार आए वो हाथ उठाओ. सेवा में जो पहली बार आए वो हाथ उठाओ. बाप दादा देखते हैं, अच्छे आए हैं, మంచిది రండి. మీరు వచ్చేందుకు ఈ సమయం మంచిది. ఇప్పుడు జోన్ వైజ్. జోన్ ఏది ఉంది? ఇందోర్.
అందరు చేతులు ఎత్తున్నారు. బాబా హృదయపూర్వకంగా ఆకారంలో సింబల్ ఉంది. చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు, కానీ మనసు కూడా కదిలించండి. అన్న వారిని సదా గుర్తుపెట్టుకోండి, నా అన్న వారిని మర్చిపోకండి. నాది అంటే ఎవరు? నాది నాది అంటాం కదా. మంచి అవకాశాన్ని తీసుకున్నారు. బాప్దాదా సదా అంటున్నారు, ధైర్యం ఉండే వారికి బాప్దాదా 16 రెట్లు సహాయం అందిస్తారు. మరి ధైర్యానికి ఉంచారు కదా. ఇందోర్ జోన్ వారు మంచిగా చేశారు. మంచి సాకార బాబాకు చివరి స్మృతి స్థానము మంచిది, అందరూ చాలా సంతోషిస్తారు కదా. బంగారు లాటరీ లభించింది. జోన్ సేవ లభించడం అయితే సేవలందరికీ అవకాశం దొరుకుతుంది. మామూలుగా అయితే ఇంతమందిని తీసుకురండి అన్న సంఖ్య లభిస్తుంది, కానీ ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇందోర్ విశేషత ఏంటంటే అక్కడ ఓంప్రకాష్ భాయ్ ఉండే. ఇందోర్ అనే జోను ఎంపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 4-5 స్టేట్లు కలిపి ఒక జోన్. ఇంకొక విశేషత ఏంటంటే ఇందోర్ జోన్లో కన్యలకు ట్రైనింగ్ నడుస్తుంది. అక్కడ చదువు నేర్పిస్తున్నారు 5th క్లాస్ నుంచి బీటెక్, ఎంటెక్ వరకు. అక్కడ ఉన్న విశేషత ఏంటంటే పిల్లలకి మంచి మార్కులు అన్నమాట. 90% వచ్చేటట్టు, 95% మార్కులు తీసుకువచ్చే విధంగా. అక్కడ ఇంకొక విశేషత ఏంటంటే కన్యలకి ఆధ్యాత్మిక మన దినచర్య ఏదైతే ఉందో, అమృతవేళ లేవడం, సాత్విక భోజనం, స్థూలకర్మ చేయడం, స్టడీతో పాటు ఈ విలువలు కూడా నేర్పిస్తారు. నెక్స్ట్ స్కూల్, కాలేజ్ వెళ్లే ముందు రోజు ఒకరు వరదానం వినిపించి వెళ్ళాలి. ఈ సిస్టమేటిక్ అన్నీ ఉన్నాయి. ఓంప్రకాష్ భాయ్ ఎవరు అంటే అప్పట్లో కుమారుడు, ఆ జోనికి నిమిత్తం అనమాట. బ్రహ్మబాబా లాగా పాలన చేశారు. మీడియా వాళ్ళ చైర్పర్సన్గా ఉండే, మీడియా సేవ కూడా బాగా చేశారు. అందుకని సాకార బాబా అంటున్నారు. అక్కడ చివరి స్మృతి స్థానము సాకార బ్రహ్మబాబా పాలన పొందిన ఆత్మ అనమాట. అక్కడ పంపించారు అన్నేకి, బ్రహ్మబాబానే పంపించారు. అంటే అక్కేలు అన్ని చోట్ల, కానీ ఈ జోనికి అన్నయ్య నిమిత్తం చేశాడు బాబా, బ్రహ్మబాబానే. అలా పాండవులు కూడా తోడనమాట జోనికి. మొత్తం ఎంత 2-3 వేల మంది ఉంటారు టీచర్లు. సో అందుకని ఆ ఇందోర్ జోన్ అనేసరికి దానికి ఈ డెఫినేషన్ అంతా గుర్తొచ్చింది. మామూలుగా అయితే ఇంతమంది తీసుకురండి అని సంఖ్య ఇస్తారు కదా కూడా. ఇది కూడా ప్రతి జోన్ వారికి మంచి అవకాశం ఉంది. ఎంతమంది తీసుకురావాలనుకుంటే అంతమంది తీసుకురండి. మరి అందరికీ కొద్దిసేపు అందరికీ పెద్ద పుణ్యం జమ అయింది కదా, పెద్ద ఖాతా, పుణ్య ఖాతా. ఎందుకంటే సంకల్పాలను, సమయాన్ని, శరీరాన్ని, మూడింటిని సఫలం చేశారు. సంకల్పం నడిచిన యజ్ఞసేవ గురించే సంకల్పాలు నడుస్తాయి. సంకల్పం నడిచిన ఏం నడవాలంటున్నారు బాబా? ఈ కార్యవ్యవహారం ఉన్నప్పుడు సంకల్పం నడుస్తుంది. ఏం నడవాలి? ఏం నడవాలి? యజ్ఞసేవ గురించి. సమయం కూడా యజ్ఞసేవలో గడిచింది. మరి శరీరాన్ని కూడా యజ్ఞసేవలు అర్పణ చేశారు. మరి ఇది సేవనా లేక మేవానా? ప్రత్యక్ష ఫలం. యజ్ఞసేవ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఎటువంటి వ్యర్థ సంకల్పాలు వచ్చాయా? ఎవరికి ఏదైనా వచ్చాయా? సంతోషంగా ఉన్నారు, మరి సంతోషాన్ని పంచుతారు. కావున ఇక్కడ ఏదైనా బంగారు అనుభవాన్ని పొందారో ఆ అనుభవం అక్కడ కూడా ఎమర్జ్ చేసి పెంచుకుంటూ ఉండండి. ఏమంటున్నారు అంటే క్షణం ఇందులో యజ్ఞసేవ చేసేటప్పుడు ఇంకా ఎందుకు, ఏమిటి, అందులో క్వశ్చన్ ఎందుకు? నేను ట్రస్టీ, బాబా చేయిస్తున్నారు అనుకుంటే వ్యర్థ సంకల్పం నడదు. నేనే చేస్తున్నానని మన బుద్ధిని ప్రయోగం చేస్తే ఇవన్నీ వస్తాయి ప్రాబ్లం. అందుకని ఏమనుకోవాలి? చేయువారు చేయిస్తున్నారు అనుకుంటే ఈజీగా ఉంటాం. ఇంకేమంటున్నారు బాబా? వచ్చిన శాంతివన్లో వచ్చేసారు అందరూ. అయితే బాబా అంటున్నారు అందరి వద్ద మనసు అనే విమానం ఉంది కదా. బాబ్దాదా ప్రతి బ్రాహ్మణ జన్మకు కానుకగా శ్రేష్ఠ మనసు అనే విమానాన్ని ఇచ్చారు. ఈ విమానంలో ఎక్కడికి కావాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. స్టార్ట్ చేయాలంటే నా బాబా అని అనండి, అంటే సంకల్పం అంతే. విమానాన్ని నడపడం వస్తుంది కదా. ఎప్పుడైతే ఏదైనా జరిగితే మధువనకు చేరుకోండి. భక్తి మార్గములు కూడా 4 ధామాల యాత్ర చేస్తారు. తమను తాము చాలా భాగ్యవంతులుగా భావిస్తారు. మరి మీ మధువన్లో 4 ధామాలు ఉన్నాయి కదా. మరి ఆ 4 ధామాల యాత్ర చేసి పాండవ భవన్ని చూడండి. 4 ధామాలు ఉన్నాయి. ఎవరొచ్చినా పాండవ భవన్కి అయితే వెళ్తారు కదా. వెళ్తారా? మీరు సేవలో ఉన్నారు కదా, మీరు రోజు వెళ్తారు కదా. బాబా 4 ధామాలు అంటే ఏది ఏమైనా జరిగినా, ఏదైనా పరిస్థితులు వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ బయట ప్రపంచంలో ఇంట్లో ఉన్నాం కదా, అప్పుడు బాబా అంటారు అమృత వేళ, సంధ్యాకాలం వేళ మనసు ద్వారా 4 ధామాల యాత్ర చేయమంటున్నారు. నెంబర్ 1 ఏంటిది? శాంతి స్తంభం. రాగానే ఎక్కడికి వెళ్ళాలి? శాంతి స్తంభం. ఇది మహాధామం.
దీనికి అర్థం ఏంటిదంటే శక్తిశాలిగా కావాలంటే శాంతి స్తంభం అంటారు బాబా. రెండవది బాబా రూమ్. ఇదేంటిది? స్నేహధామము. అంటే సమానం కావాలి, స్నేహ సమానంగా సంపన్నంగా కావాలి, బాబాలాగా కావాలి, బాబా లాగా తపస్సు చేసి బాబాలాగా బాబా సమానం కావడానికి బాబా రూమ్. మూడోది ఏంది? బాబా కుటీరం. ఇది స్నేహం మిలన ధామము. అంటే స్నేహం మిలన ధామం అంటే ఆత్మిక సంభాషణ చేయడం, మాట్లాడుకోవాలి, మనసులో ఉన్న మాట్లాడుకోవాలనుకోండి, అంత తండ్రి రూపంలో. నాలుగోది హిస్టరీ హాల్. మీ అందరికీ 4 ధామాల యాత్ర చేశారు కదా, కావున మహాభాగ్యవంతులుగా అయ్యారు. హిస్టరీ హాల్ అంటే వ్యర్థ సంకల్పాలను పోగొట్టుకోవాలంటే జ్ఞాన మనన చింతన, ఇవన్నీ హిస్టరీ హాల్లో వస్తాయి. అందుకని గుర్తు చేసుకోండి, ఎప్పుడైనా ఉదాసీనిగా అయితే ఆత్మిక సంభాషణం చేసేందుకు కుటీరంలో, శక్తిశాలిగా అయ్యేందుకు శాంతిస్తామం, వ్యర్థ ఆలోచనలు చాలా తీవ్రంగా ఉంటే వేగంగా ఉంటే హిస్టరీ హాల్కి చేరుకోండి, బాబా సమానంగా అవుతాం. దృఢ సంకల్పం ఉన్నట్లయితే బాబు దాదా గదిలో రండి. మంచి అందరు సువర్ణ అవకాశం తీసుకున్నారు, కానీ అక్కడ ఉంటూ కూడా ఈ సదా సువర్ణ అవకాశాన్ని తీసుకుంటూ ఉండండి. అచ్చా, మంచి ధైర్యవంతులుగా ఉన్నారు. క్యాట్ గ్రూప్ హృదయం గురించి అందరూ కలిసి చాలా మంచి కాన్ఫరెన్స్ చేశారు, బాగు చేశారు. పరస్పరంలో మీటింగ్ కూడా చేశారు. మరి ప్రెసిడెంట్ కూడా ఈ కార్యాన్ని జరగాలని బ్రాహ్మణుల మీటింగ్ ఏదైతే ఉందో అందులో కూడా మీ ప్రోగ్రాం సమాచారాన్ని వినిపించి సలహా తీసుకోండి. అలా తీసుకుంటే బ్రాహ్మణులందరి సలహాతో మరి శక్తి నిండుతుంది. ఇంకా పోతే కార్యం చాలా మంచిది, చేస్తూ ఉండండి, వ్యాపిస్తుండండి, మరియు భారత్ యొక్క విశేషతను ప్రత్యక్షం చేస్తూ ఉండండి. చాలా బాగా కృషి చేస్తున్నారు, ప్రోగ్రాం కూడా బాగా చేస్తున్నారు. అంతే, హృదయము కలవారు తమ విశాల హృదయాన్ని చూపిస్తారు. కావున అభినందనలు. హృదయం కలవారు డబల్ విదేశీయులు ఈరోజు బాబా చాలా గ్రూప్తో కలుస్తున్నారు. ప్రతి టర్న్లోనూ డబల్ విదేశీయులు రావడం వలన ఈ సంఘటన శోభనం అవుతుంది. ఇంతకుముందు అయితే అక్టోబర్ మాసంలో ఉండే స్పెషల్, అందులో ఫారిన్, ఇది ఓం శాంతి భవన్లో జరిగేది. ఈ 2003, 4, 5 వరకు నడిచింది అలా. అక్టోబర్ మాసం స్పెషల్ విదేశీయులకే బాబా వచ్చేది, అక్టోబర్ 15th. దాని తర్వాత స్వదేశీయులు ఉండే, అందులో కూడా వచ్చేది, కానీ స్పెషల్ విదేశీయులకి ఫస్ట్ టర్న్, ఫస్ట్ మిలనం విదేశీయులకే ఉండేది. అది కింద డైమండ్ హాల్లో కాదు, ఓం శాంతి భవన్లో ఉండేది. విదేశీయులైతే జ్ఞాన సరోవర్ పాండవంలో ఉండేది కాబట్టి ప్రథమ మిలనం ఓం శాంతి భవన్లోనే ఉండేది. అందులో స్వదేశీయులు ఎవరు రారు. ఇప్పుడు దాని తర్వాత మెల్లమెల్లగా 2005 తర్వాత మిక్స్ అయిపోయింది. 2005 ముందు ఇవన్నీ ఉండే స్పెషల్ టర్న్లు విదేశీయులు, అందులో స్వదేశీయులు ఎవరు ఉండరు. విదేశీయుల కొరకే బాబా కలిసేవారు. ఇప్పుడైతే అన్ని టర్న్లు వస్తుంటారు. అందుకనే బాబా అంటారు ఎగిరే వాళ్ళ లేక నడిచే వాళ్ళు, ఎందుకంటే అందరు ఫ్లైట్కి వస్తారు కదా. ఎవరైతే నడవకుండా సదా ఎగురుతూనే ఉంటారో వాళ్ళు చేతులు ఎత్తండి. అచ్చా, మామూలుగా కూడా చూడండి, విమానంలో ఎగురుతూనే రావాలి, విహరిస్తున్నాయి. కావున ఎగిరే అభ్యాసం అయితే మీకుంటూనే ఉంది. శరీరంలో ఎగరడం, ఇది మనసులో ఎగరడం, ధైర్యం కూడా చాలా మంచిగా ఉంచారు. బాబ్దాదా చూశారు, తన పిల్లలు ఎక్కడెక్కడ మూల మూల నుండి వెతుక్కున్నారు కదా చాలామంది. చెప్పడానికి డబల్ విదేశీయులు, కానీ మామూలుగా అయితే ఒరిజినల్ ఎవరు? వీళ్ళు భారతవాసులు. అంతేకాక రాజ్యం కూడా ఎక్కడ చేయాలి? భారత్లోనే చేయాలి. కానీ సేవార్థము 5 ఖండాలకు చేరుకున్నారు. అంతేకాక 5 ఖండాలను భిన్న భిన్న స్థానంలో సేవను కూడా మంచి ఉల్లాస ఉత్సవంతో చేస్తున్నారు. మీరు విఘ్న వినాశకులు. ఏ విఘ్నం వచ్చినా సరే అది ఎందుకు జరుగుతుంది ఉంది, ఏమిటి ఇలా జరుగుతుందన్న గాబరపడైతే కారు కదా. ఎవరైతే జరుగుతుందో అది మనలో ఇంకా ధైర్యాన్ని పెంచేందుకు స్థానము, గాబరపడేందుకు కాదు, ఉల్లాస ఉత్సవం పెంచేందుకు స్థానం. ఇక పక్కగా ఉన్నారు కదా, పక్కనే లేక కొద్ది కచ్చగా ఉన్నారు. అలా ఉండకూడదు. కచ్చా అన్న మాట మంచిగా అనిపించదు. పక్కగా ఉన్నారు, పక్కగా ఉంటారు, పక్కగా అయి తోడుకు వస్తారు. ఈ ఆత్మలు ఎవరో కాదు, నెక్స్ట్ బర్త్ ఏదైతే ఉందో ఇండియన్స్ వీళ్ళంతా. బాబా అంటాడు సేవ కోసం అక్కడ జన్మ తీసుకున్నారు. ఎందుకంటే తండ్రి యొక్క కార్యాన్ని పంచఖండాలు వ్యాపించాలంటే అక్కడ నిమిత్తం కావాలి కదా. జ్ఞానం వినే సంస్కారము, ధారణ చేసే సంస్కారము, సంస్కృతిని అలవర్చుకునే సంస్కారం ఎవరిలో ఉంటుందండి? ఇండియన్ పీపుల్స్లో ఉంటాయి. మరి ఇక్కడ శరీరం వదిలి వాళ్ళు అక్కడ వెళ్ళారంటున్నారు. దాని సీక్రెట్ బాబా. ఆ శరీరాన్ని ధారణ చేసి మళ్ళీ బాబా కార్యాన్ని చేశారు. అందుకని పంచఖండాలకి విదేశాన్ని నిమిత్తమైంది ఎవరు? జానకిదాది గారు. మెయిన్ 1972లో అలా వెళ్ళారు వీళ్ళంతా. ఆ టైంలో జానకిదాది కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చారు. అంటే 2006లో వారు చాలా స్మృతినిచ్చారు. బాబ్దాదా వద్ద కూడా ఈమెయిల్లో కూడా సందేశం ఉంది. అప్పుడు నిర్మల దీది దానికి నిమిత్తం అనమాట.
ఏసియా ఖండానికి నిమిత్తం దీది, నిర్మల దీది. పెద్ద పెద్ద ప్రోగ్రాం ఎలా అయిపోయారో అదే ముందు జరిగిపోయి ఉంది అనిపిస్తుంది. అందరు నేర్చుకున్నారు. సేవా సాధనాల కార్యములు వినియోగించడం అభ్యాసం అయిపోయింది. బాబ్దాదా ఆస్ట్రేలియా నెంబర్ 1గా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు యూకే నెంబర్ 1లో కాస్త ముందుకు వెళ్తుంది. యూకే అంటే లండన్ కదా, లండన్, ఇంగ్లాండ్ అవన్నీ వస్తాయి ఇక్కడ. అందరు నేర్చుకున్నారు. సేవా సాధనాల కార్యంలో వినియోగించే అభ్యాసం అయింది. బాబ్దాదా ఆస్ట్రేలియా నెంబర్ 1గా కనిపిస్తుంది. అందులో వీళ్ళంతా 70, 72, 75, 76 తర్వాత చార్లీ భాయ్ అని ఇక్కడ ఒక కుమారుడు బయటపడ్డారు అందులో. అలా 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 స్టార్ట్ అయింది సేవ. ఫారిన్ సేవ అంతా 71, 72 నుంచి స్టార్ట్ అయిపోయింది. మొదటి ఆస్ట్రేలియా నెంబర్ 1 తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా నెంబర్ 1గా అవ్వాల్సిందే. అలాగని యూకే 2వ నెంబర్గా అవ్వదు, అది కూడా నెంబర్ 1గానే ఉంది. అక్కడ దాది ఉండే కదా లండన్లో. ఆస్ట్రేలియాకు చెందిన పాత పిల్లలు బాబ్దాదా గుర్తున్నారు. బాబ్దాదాకు ప్రియమైన నిర్మల ఆశ్రమం, వీరిని మేము నిర్మలా దీది అని అంటారు. దీది అని అంటారు కదా, కానీ బాబ్దాదా వారికి ముందు నుండి నిర్మల ఆశ్రమం అన్న టైటిల్ ఇచ్చారు. బ్రహ్మాబాబా దీది విశేషత ఏంటంటే బాంబేలో ఉండే. వాళ్ళ ఇంట్లో ఎవరు డాక్టర్ చదివింది MBBS, వాళ్ళ నాన్న సినిమా ప్రొడ్యూసర్. చూసుకోండి, 1950 ముందు మమ్మ బాబా ఉన్నప్పుడు. ఆ టైంలో ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ స్టూడెంట్. దాది తన స్వంత డబ్బులతోటే ఇంకా యజ్ఞానికి పెట్టేవాళ్ళు. పెట్టి ఫ్లైట్ టికెట్ స్వయమే లౌకిక ఆస్తితోటే విదేశాలకు వెళ్ళి అక్కడ సెంటర్ తెరిచింది. ఆమె సమర్పణ అయినప్పుడు ₹1 కూడా వదలలేదు ఇంట్లో. వాళ్ళ నాన్నకి చెప్పింది మొత్తం కట్నం ఇచ్చేయని. మమ్మల్ని చూసి సరెండర్ అయింది. అందుకని బాబా అప్పట్లోనే అనమాట బాబాకి అడిగింది. బాబా డిస్పెన్సరీ నడుస్తుంది అంటే మందుల షాపు, డాక్టర్ కదా. ఏం చేయాలంటే బాబా అన్నారు కొన్ని రోజులు నడుపు, దాని తర్వాత మూసేయి అన్నారు. డిస్పెన్సరీ నిర్మల ఆశ్రమంగా తయారు చేయండి. వీళ్ళ ఇంట్లోనే రెంట్కు ఉన్నారు. దివ్య బెహన్, యోగిని బెహన్, బాంబే వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ మ్యూజియంలో ప్రతిభా దీది నిర్మల దీదితో ఉండేది. నిర్మల దీది ఎప్పుడైతే ఆస్ట్రేలియాకి వెళ్ళిందో ప్రతిభా దీది ఇక్కడ ఉండిపోయింది. ఎక్కడ మార్కెట్లో మ్యూజియంలో ఉంది కదా అక్కడ. ఈమె ఎక్కడ ఉండిపోయింది? వీళ్ళంతా అక్కడ బాంబే వాళ్ళు అనమాట. బాంబేస్లోనే గుజరాతీస్ ఉండేవాళ్ళు ఎక్కువగా. అట్లా స్టార్ట్ అయింది. అంటే బ్రహ్మాబాబా టైంలో ఇంగ్లీష్ స్టూడెంట్. ఇందులో 5 అక్కలు బయటపడ్డారు ఆ టైంలో, ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్. దాది వాళ్ళు హిందీ మీడియం కదా, కానీ ఇందులో ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు 195 బయటపడ్డ బ్యాచ్ ఎవరంటే జయంతి బెహన్ లండన్, న్యూయార్క్లో మోహిని బెహన్. వీళ్ళంతా అమ్మ నాన్నలు ఇండియన్సే కదా. వేదాంతి దీది ఎక్కడ? అహ్మదాబాద్, గుజరాత్ అహ్మదాబాద్. వేదాంతి దీది వాళ్ళ సిస్టర్ చక్రధారి బెహన్. నెక్స్ట్ ఎవరు? వేదాంతి దీని తర్వాత పంచఖండాలో కదా. సుదేశ్ దీది జర్మన్, ఇప్పుడు ఇక్కడ నిమిత్తం అయ్యారు. తర్వాత నిర్మల దీది ఏసియాకి. తర్వాత రష్యా ఏదైతే ఉందో, యుక్రెయిన్ రష్యా ఒకటే ఉండే అప్పుడు. చక్రధారి దీది ఢిల్లీ శక్తినగర్. ఈ 5 అక్కలు అనమాట. 5 ఖండాలనికి బాబా నిమిత్తం చేశారు ఆ టైంలో. ఇంగ్లీష్ స్టూడెంట్. అందులో ఒకరు నిర్మల దీది. నిర్మల దీది కూడా 15 సంవత్సరాలు ఇక్కడ పార్ట్ ప్లే చేశారు జ్ఞాన సరోవర్లో. అందుకని ఇప్పుడు ఏ దృఢ సంకల్పం చేశారు బాబా అంటున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సంకల్పంలో కూర్చుండి సఫలత జన్మసిద్ధ అధికారం, విజయ మెడలో కంటారం, ఈ నిత్య మరియు ఆత్మిక నశలో అనుభవమూర్తులుగా కూర్చోండి. అచ్చా నలువైపులా ఉన్న చింత నుండి దూరతే నిర్చింత చక్రవర్తి, సదా నిర్చింతపు చక్రవర్తుల నుండి స్వమాన స్వరూపంలో స్థితులై ఉండే పిల్లలకి, సర్వ ఖజానాలు సంపన్నంగా ప్రపంచంలోనే అతి సంపన్నమైన పిల్లలందరికీ, ఉల్లాస ఉత్సవ రెక్కలతో ఎగిరేకల పిల్లలకి, సదా సమాప్తిని సమీపంగా తీసుకువచ్చే బాబ్దాదా సమానమైన పిల్లలకి బాబ్దాదా ప్రియ స్మృతులు, మనస్పూర్వకమైన హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, వరదాత యొక్క వరదానం మరియు నమస్తే. हम सब रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. नमस्ते. वरदानम. स्वयं का सर्व का कमजोरियों को दान कर विधि द्वारा समाप्त करने वाले सदा दाता विदाता भाव. स्वयं యొక్క సర్వ బలహీనతను दानम చేసే विधि द्वारा समाप्तम చేసే दाता विदाता भाव. भक्ति में के एक नियम है, क्या कहते हैं? कोई भी चीज की कमी है उसको दान दे दो.
दान दी हुई चीज़ फिर वापस नहीं लेना, नहीं तो कमजोरी माना जाएगा, क्योंकि दाता विधाता हो गए ना. तो బాబా అంటారు భక్తిలో కూడా ఒక నియమం ఉంది. ఏదైనా వస్తువు లోటుగా ఉన్నట్లయితే దానం ఇవ్వమంటారు. అంతే కదా. దరిద్రం తగిలింది అంటారు కదా, దరిద్రం తగిలి దానం ఇచ్చేసిండి దరిద్రం పోతుంది అంటారు. ఏదైనా లోటు ఉంది తక్కువ ఉందంటే దానం ఇచ్చేయమంటారు. ఎందుకంటే బలహీనమై ఉన్న వస్తువును మరియు విధాతగల అవ్వండి, దాత విధాతలుగా అవ్వండి. ఒకవేళ మీరు ఇతరులకి బాబా ఖజానాన్ని ఇచ్చేందుకు నిమిత్తం ఆధారమైనట్లయితే బలహీనతలు స్వతహాగానే దూరం అయిపోతాయి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇక్కడ బలహీనతలు ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ ఖజానా ఇవ్వాలి, బాబా ఖజానా. అప్పుడు బలహీనతలన్నీ దూరం అయిపోతాయి అంటున్నారు బాబా. మీ దాత విధాతపు శక్తిశాలి సంస్కారాలను ఎమర్జ్ చేసుకునేందుకు బలహీన సంస్కారాలను స్వతహాగానే సమాప్తం అయిపోవాలి. స్లోగన్: మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క గుణమును గుణగానము చేయండి, అంతేకాని బలహీనతను కాదు. వర్ణన చేయాలంటే ఏం వర్ణన? భాగ్యాన్ని వర్ణించుకోవాలి, బలహీనతను కాదు. బలహీనత అంటే ఏడుపు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నేను అలా అయిపోయాను, నేను ఇలా అయిపోయాను, ఇంకా ఏడుస్తూ ఉండు సంఘం ఇక మొత్తం. ఈ ఏడ్చే బదులు నాకేం లభించింది, బాబా నాకేం ఉపకారం చేశారు, బాబాయ్ లేకపోతే నా లైఫ్ ఎలా ఉండే, దీనిని వర్ణన చేయండి, నశ వస్తుంది, నిశ్చింతంగా ఉంటాం. ఇది అవ్యక్త ప్రేరణ. అవ్యక్త ప్రేరణ ఏంది? సహజ యోగులు కావాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవాలుగా కావాలండి. ఎవరైతే పైన పైన ప్రేమ ఉందో వారికి ఏ ఇష్టమైతే చేయడం జరుగుతుంది. పిల్లలు అప్సెట్గా అవ్వడం, మానసిక అల్లజడి రావడం బాబాకు మంచిగా అనిపించదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏం చేయాలనే విషయం అటువంటిది. అందుకు అప్సెట్ అయ్యాము అని అనకండి. ఒకవేళ అప్సెట్ విషయంలో వచ్చినా మీరు అబ్సెంటీ స్థితిలో రాకండి, మనస్ఫూర్తిగా బాబా అనండి, ఆ ప్రేమలో ఇమిడిపోండి. పైన పైన ప్రేమ ఇస్తే స్థితి అప్సెట్ అయిపోద్దంట. బుద్ధిని, అందుకని బుద్ధిని ఉపయోగించవలసిన అవసరం లేదు. ఉపయోగించామనుకో ఏమైంది? అప్సెట్ అయిపోతాం. ఇది ఈరోజు బాబా అన్ని జోన్ల వాళ్ళని కలిసి ఏం చేయాలి, ఏం చేద్దు ప్లానింగ్, ఎలా లెటర్ రాయమన్నాడు. 4 ధామాల యాత్ర. నెంబర్ 4 ధామాలు ఏంటిది? శాంతి స్తంభము, బాబా రూము, బాబా కుటీరము, హిస్టరీ హాలు. శాంతి స్తంభం శక్తిశాలి కావాలి, బాబా కుటీరంలో ఆత్మిక సంభాషణ జరపాలి. మనసులో ఏమైనా అలజడి వచ్చినా, ఎవరైతే ఇంట్లో కూర్చున్నారో ప్రాబ్లమ్స్ ఉందో ఇలా అభ్యాసం చేయమన్నాడు బాబా. బాబా సమానం కావాలి, బాబా రూమ్లో కూర్చొని స్నేహ సంపన్నం కావాలి. హిస్టరీ హాల్లో వ్యర్థ సంకల్పాలని ఎలానే వచ్చినప్పుడు తిరుగుతాం, కానీ అక్కడ కూర్చొని 4 ధామాల యాత్ర చేయమన్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఖజానాలను, అవినాశి ఖజానాలు. జ్వాలాముఖితో యోగ తపస్య కావాలంటే ఏం చేయాలి? జ్వాలాముఖి యోగ తపస్యగా కావాలంటే మనసును శక్తిశాలిగా చేసుకోవాలి. జ్వాలాముఖి యోగ తపస్య కావాలని తోకను కట్ చేయమన్నారు. అప్పుడే ఈ లంక అనే పాత ప్రపంచం సమాప్తం అవుతుంది, తండ్రి దగ్గరికి వెళ్తాం. దీనికి గుర్తు జ్వాలాముఖాని గుర్తు జ్వాలాదేవి కూడా ఉంది, దానికి యాద్గార్ అన్నాడు బాబా. 2 ఖాతాను జమ చేసుకోండి. ఖాతా ఏంటిది? అవినాశి ఖాతా, అఖండ ఖాతా. అందులో ఎన్ని ఖాతాలు ఉన్నాయి? 3 ఖాతాలు. నెంబర్ 1 ఖాతా ఏంటిది? పురుషార్థం చేసి ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవడం. 2వ ఖాతా ఏంటిది? సంతుష్టంగా ఉండి సంతుష్టంగా చేయడం. సంతుష్టంగా ఉంటూ సంతుష్టంగా చేస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదాలు వస్తుంది. 3వ ఖాతా ఏంటిది? మనసా వాచ కర్మణ. అంతటితో మనసా వాచ కర్మణ ఇది అయిపోయింది వ్యక్తిగతం. సంబంధ సంపర్కం ఏముండాలి ఇద్దరి మధ్యలో? ఈ మధ్యలో ఏమైపోతుంది? సంబంధ సంపర్కంలో బిజినెస్ అయిపోతుంది కదా. నీకేమొస్తుంది, నాకేమొస్తుంది. నీ నుండి బాగా వస్తే వా అంటే ఏ రాకపోతే మాట్లాడవు. సేవ కూడా ఇయ్యమా? సేవ ఏమంటావు కదా, సేవ కూడా ఇయ్యవు. ఏమైపోయింది? స్వార్థం అయిపోయింది. ఏమో కావంటున్నారు బాబా, అనంతమైన నిస్వార్థ సేవ. మనసావాచ కర్మణలు కూడా ఎలా ఉండాలి? వాణి ఏమన్నారు బాబా? వాణితో పాటు శక్తి. కేవలం వాణి కాదు, వాణితో పాటు శక్తి. ఎందుకు చేయమన్నారు బాబా? ఎందుకంటే పిలుస్తుంది. సమయ పిలుపు, భక్తుల పిలుపు. మొత్తుకుంటారు అంట.
ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నారు అందరూ. ఆంతరిక స్వేచ్ఛ లేదు, ఆంతరిక స్వతంత్రం లేదు, అన్ని ప్రభావాలు ఉన్నాయి. వికారాల ప్రభావం, ప్రకృతి ప్రభావం, మనిషాత్మ సంస్కారాల ప్రభావం, పంచ వికారాలు ఉండనే ఉంది. 5 ప్రకృతి యొక్క ప్రభావం, రోగాల ప్రభావం, శ్లోకాల ప్రభావం. ఎంత కఠోర బంధనానికి చూపించారు కదా. 5 గోర్లు పెద్ద పెద్దయి మాయ పిడికిలో ఉన్నారు అందరూ. ఫ్రీడమ్ ఫైటర్ అంటారు కదా. ఫ్రీనెస్ లేదు లోపల, ఆంతరిక స్వచ్ఛత, స్వతంత్రత. విహరించే పక్షిగా లేదు. పక్షిని ఒక గుట్టిలో వేసేసి ఎలా ఉంటుంది స్థితి? తిండి ఆడనే పడేస్తారు, తినుకుంటా ఉండు. దానికి ఉంటుంది విహరించాలి. రెక్కలు పెద్దగా అయిపోయింది కానీ అది తినుకుంటూ ఉంటుంది, బయటికి రాలేదు. కానీ బాబా దీన్ని అన్ని ముక్తి చేశాడు కదా. రెక్కలు ఇచ్చేశాడు. రెక్కలు ఇచ్చిండు, విమానం ఇచ్చిండు. ఏంటిది? రెక్కలు ఏంటిది? ఉల్లాస ఉత్సవం. విమానం ఏంటిది? మనసు. బటన్ నొక్కమన్నాడు. ఆ బటన్ ఏంటిది? నా బాబా, దట్స్ ఆల్. ఎవ్వరు లేరు, నేను మరియు బాబా. అందుకనే సంబంధ సంపర్కంలో ఏం చేయమన్నాడు? అనంతమైన నిస్వార్థత. అనంతమైన నిస్వార్థత అంటే ఇందులో ఎటువంటి హద్దులు లేవు, అందరూ నాది. దానికి ఏం చేయాలి మరి? ఈ భావన రావాలంటే ఏం చేయాలి? ఈ భావన రావాలి అంటే ట్రస్టీ ప్రకాష్ మణి దాది రేపు అవ్యక్త మాసము కదా, 18 సంవత్సరాలుగా వస్తుంది. దాది ఎలా అయింది తెలుసా? ఇదే నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ భావం. కర్మతీత అవస్థ అయింది కదా, పాస్ అయిపోయింది. బ్రహ్మబాబా మమ్మ లాగానే ప్రకాష్మణి దాది ఏదైతే రోజు మనం సిద్ధాంతాలు వింటూ ఉన్నాం కదా, ఆమె సిద్ధాంతాలు వాట్సాప్లో ద్వారా, కానీ ప్రాక్టికల్ అయి కళ్ళతో మేము చూసాం. ఇంట్లోలం కదా, మధువన్లో ఉన్నామంటే ఇంట్లో సెంట్రల్ గవర్నమెంట్. బయట వింటూ ఉంటారు, చూస్తుంటారు అప్పుడప్పుడు స్టేజ్ పైన. అక్కడ ఇక్కడ 24 hours దాదితోటే ఉన్నాం కదా. ప్రాక్టికల్. దాది డైమండా నుంచి వస్తే ఎట్లా చేతులు ఎలా ఉండేది? చేతులు ఎలా ఉండేది? తర్వాత ఇలా ఉండేది. ఏంటిది అది? ఆ భావన ఏంటిది? విశ్వ సౌభ్రాతృత్వం. అందరూ బాబా పిల్లలే. ఎట్లా దాది అయింది? ప్రాక్టికల్. కేవలం మన జ్ఞానం వినడం కదా, ప్రాక్టికల్ ఎలా అయింది? ఇది నిమిత్. దాదికి అడిగారు, మహామండలేశ్వర్ ఉన్నారు కదా అప్పుడు, అసలు అక్కేలంటే పడేది కాదు, ఇలా ముఖం మార్చుకునేది, రాఖీ కడదామని వెళ్తే. కానీ ఎప్పుడైతే సర్వధర్మాల సమ్మేళనం అయిందో అందులో ఆపోజిషన్ వాళ్ళు కూడా వచ్చారు. అయినప్పటికీ దాది ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థానాన్ని ఇచ్చి, వాళ్ళ తగ్గట్టు పీట వేసి, స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసి, అందరికి వెండి ప్లేట్లు తినిపించింది. వాళ్ళకు తగ్గట్టు సింహానం ఇచ్చి, మళ్ళీ నైట్ దగ్గర వెళ్ళి చూడడం, స్వామీజీ అంత బాగుందా? దాది 2 చేతులు జోడించి నిమిత్తం, నమ్రత చిత్తం అన్నమాట. మీరు రావడం మా భాగ్యం. ఒకరైతే ఆపోజిషన్ తోటే వచ్చారు. అసలు బ్రహ్మకుమారి ఏం చేస్తారని అబ్జర్వ్ కోసం అమృత వేళ లేచి అబ్జర్వ్ చేశారు, ఏం చేస్తుంది ఇక్కడ. స్త్రీ పురుషులు కలిసి ఉంటారు, అంతా యంగ్ స్టార్ ఉంటారు, వీళ్ళంతా కుటుంబాన్ని విడదీస్తారు, ఏం దాన్ని చూద్దామని వచ్చిండు. నెక్స్ట్ డే వెళ్లే ముందు అతను అనుభవం చెప్పాడు, దాదీజీ నన్ను క్షమించండి, నేను ఈ ఆపోజిషన్ భావనతో వచ్చాను. చూస్తే ఇక్కడ దివ్య తరంగాలు వెదజల్లుతుంది, బ్రహ్మ ముహూర్తం, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది, దివ్యత, పవిత్రత నాకు అచ్చరచికల్తి చేసింది. నేను క్షమాపణ కోరుకుంటున్నాను దాదని వంగాడు. నేను వెళ్ళి చెప్తాను ప్రపంచానికి, ఇంకా సపోర్ట్ కావాలంటే మేమున్నాం మీతోడు. ఆది శంకరాచార్య మహామండలేశ్వర్లు వచ్చారు, దాదితో చేతులు చేయబెట్టి, ఈ రోజు నుంచి మేము ఒక సహోదరుడిలాగా మీకు అండదండగా ఉంటాం. ఇట్లా చేసింది ప్రాక్టికల్. ఏ భావన? అనంతమైన నిస్వార్థ భావన, ఏ అవధులు లేవు. అలా మళ్ళీ దాది ప్రకాశ్మణి బ్రహ్మబాబా మమ్మ ఉన్నప్పుడే, మమ్మ ఎప్పుడైతే అవ్యక్తమయ్యారు 69లో, బ్రహ్మబాబా నెక్స్ట్ చీఫ్గా అప్పుడే నిమిత్తం చేశారు. దీది మన్మోహిని ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ కార్యభాగాన్ని దాది ప్రకాశ్మణి చేస్తారని ట్రస్ట్లో రాశారు. 69లోనే దాది ప్రకాశ్మణి పట్ల రాసిన తర్వాత, బాబా తన విల్ పవర్ ఇచ్చేసిన తర్వాత, దాది నిమిత్తమై మన ఈ యజ్ఞానికి పంచమహాఖండాలకి వ్యాపించేసేసింది. అందుకనే పీస్ అవార్డు లభించింది. 5 అవార్డులు యునైటెడ్ నేషన్లో, ఐక్యరాజ్య సమితిలో 5 అవార్డులు ఇచ్చారు. 5 అవార్డులు ఎందుకు ఇచ్చారంటే 5 ఖండాలకి మీరు పీస్ మెసెంజర్ అని యూత్
పీస్ ఆఫ్ యూత్ అని చాలా చాలా రిట్రీట్ నడిచింది. ఒక థాట్స్లో అనేక ఆలోచనలు బంద్ చేయాలి, అలా టాపిక్ తోటి. అట్లా యునైటెడ్ నేషన్లో కూడా ఒక మెంబర్ అయిపోయింది దాది ఆధ్వర్యంలో. అలా దాది ప్రకాష్ మణి గారు 69 నుంచి 2007 వరకు 87 దేశాలలో వ్యాపించేసింది దాది. విదేశాలలో అయితే జానకి దాది, ఈరోజు మురళిలో చెప్పారు కదా, 5 ఖండాలకి నిమిత్తం జానకి దాది విదేశాలలో. కానీ భారతదేశంలో ప్రకాష్ మణి దాది. అందుకని బ్రహ్మాబాబా ఏ విధంగా అయితే ప్రాక్టికల్ పాలన చేసి చూపించారో దాది కూడా ఆ రకమైన పాలన చేసి చూపించింది. ఎలా? ఒకసారి ఒక లేవర్ ఉన్నారు, ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఎదురుగా చిమ్ముతుందన్నమాట. దాది క్లాస్ చేసి నడుచుకుంటూ ఆర్ట్ గ్యాలరీ నుంచి దాది కట్టేజ్ వెళ్తుంది. ఆ చిమ్మే ఆమె చెప్తుంది దాది ఓం శాంతి. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే విన్నారు కదా, పోస్ట్ పొజిషన్లో ఉంటారు కదా, లేవర్తో మనకేం పని. కానీ దాది ఎప్పుడు లేవర్ భావనతో చూడలే. అందరూ బాబా పిల్లలు, భలే లేవర్ వర్కర్స్, వాళ్ళకి ఉద్యోగం బాబా ఇంట్లో లభించింది. కానీ నిస్వార్థన బేహద్ భావన అంటే ఇది. అందరు బాబా పిల్లలు. ముందుకెళ్ళి వెనక తిరిగి ఓం శాంతి అన్నది రెస్పెక్ట్. ఒకసారి అయితే ఒక లేవర్కి ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందన్నమాట, ఏదో దెబ్బ తాకింది మామూలుగా. ఎందుకంటే ఆయన ట్రక్ డ్రైవర్, యజ్ఞంలో ఇవన్నీ వెజిటేబుల్ వస్తుంటాయి కదా, ఒక 20-30 ఇయర్స్ నుంచి వెజిటేబుల్ ట్రక్ నడిపిస్తుండేవారు అనమాట. తెచ్చుకోవడం, పంచడం, ట్రక్లో తీసుకొస్తుండేవారు. 25-30 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే అడ్మిట్ అయ్యారు. దాది మురళి విన్న తర్వాత అతని దగ్గరికి వెళ్ళింది. ఊహించండి, ఒక లేవరికి, ఒక సాధారణమైన ఆత్మకి పోయి హాస్పిటల్లో కలిసింది. అంత బాగుందా అని. ఆయన కన్నీటి నుంచి ఆనంద బాష్పాలు. నేను ఒక సాధారణమైన లేవరు, కానీ దాది నా దగ్గరకు వచ్చింది నన్ను పలకరించడానికి. ఇట్లా హృదయాన్ని జయించింది దాది. దాది మామూలు దాది కాదు, లేవర్ విషయమే కాదు. ఈ జ్ఞానసరోవర్ రిట్రీట్ ఎట్లా తయారైంది 1992లో, 1 సంవత్సరం పట్టింది దీనికి రీసెర్చ్ చేయడానికి. ఒక అడవిని, ఒక కొండని, ఒక రాయిని, ఒక ముళ్ళని ఇంద్రప్రస్థంగా తయారు చేయాలంటే. కానీ బాబా విల్ పవర్ ఇచ్చారు కదా, అందుకని దాది అమృత వేళ లేచి, దాదికి సంకల్పం వస్తుందంటే బాబాకు సంకల్పం వస్తున్నట్టు. అందుకని ప్రతి ఒక్కరికి అనమాట, వితిన్ ఇక్కడ ఉన్న కుమారులకు కూడా, ఎంతమంది ఉన్న కుమారులు ఇక్కడ 400 మంది ఒకేసారి సరెండర్ అయ్యారు. జ్ఞానసరోవర్లో 175 మంది ఒకేసారి సరెండర్ అయ్యారు. ఇక్కడ ఊహించండి ఎవరి పాలన. ఇప్పుడు టోటల్ మధువన్లో 1500 మంది కుమారులు ఒకేసారి సరెండర్ అయ్యి, 1500 మంది కుమారులు ఇక్కడ సమర్పితమై ఉన్నారు. మధువన్ మహాయజ్ఞాని ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ నడిపిస్తున్నారంటే ఎవరి పాలన. అందుకని కుమారకా దాది అంటారు. దాదిని మరో పేరు కుమారుల దాది. దాది ఎంత యాక్టివ్ అంటే ఉల్లాస ఉత్సాహాన్ని నింపేది. ఎవరైనా ఉదాసిగా, నిరాశగా అనిపిస్తే దాది స్పెషల్ పిలిపించేది, అడిగేది ఏంటి ప్రాబ్లం. ఎక్కడ కూర్చునే దాది? పాండవ భవన్లో ఉన్నప్పుడు ఓపెన్ ఏరియా ఉంది కదా, అక్కడ కూర్చుని అవైలబుల్ అందరికీ. అడగాలి, సెక్యూరిటీ అట్లేం లేదు. చిన్న అక్కయ్య ఉన్నా కూడా ఓపెన్గా చెప్పుకునేది. ఒక అక్కయ్యకైతే చాలా ఇబ్బందులు వినిపించేది. ఈమెకి నిమిత్తమైన అక్కయ్య ఎవరైతే ఆమెకు కూడా శిక్షణ ఇచ్చేది, మళ్ళీ సపోర్ట్ కూడా చేసేది. ఒక అక్కయ్యకి అయితే ఆరోగ్యం బాగలేదు, ఆపరేషన్ చేయించాలి ఉండే, పెద్ద అక్కయ్యకి దాది దగ్గర వచ్చింది. ఇష్యూ దాది అకౌంట్ డిపార్ట్మెంట్ నిమిత్తం అనమాట. దాది అధ్యక్షురాలైన డిపార్ట్మెంట్ ఎవరైతే నిమిత్తమో వాళ్ళకి అడగమనేది నిమిత్తం. ఇష్యూకి చెప్పింది, ఈ అక్కయ్యకి ఏం కావాలో ఇవ్వు. డైరెక్ట్ ఇంట్లో లాగానే. చిన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది, చిన్నలు కూడా రెస్పెక్ట్ ఇచ్చేది. చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లాగా ఉండేది. చిన్న పిల్లలు ఉంటారుగా, వాళ్ళ ఒడిలో తీసుకునేది. వాళ్ళ పుట్టినరోజు కానీ పరీక్షలో పాస్ అవుతే ఎండాకాలం అలా వచ్చేవారు కదా, వాళ్ళ ఒడిలో తీసుకొని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేది. అట్లా మోటివేట్ చేసేది తల్లిలాగా చిన్న పిల్లలకి. మళ్ళీ పిల్లలుగా క్రికెట్, బ్యాడ్మింటన్, ప్రతి నెలకి 3 సార్లు పిక్నిక్ ఉండేది పీస్ పార్క్లో. ఇలాంటి పాలన దొరికినప్పుడు బయటికి వెళ్దామని అసలు మనసే ఊరుకోదు బయటికి. అప్పుడు అయినప్పటికీ కూడా దాది వీళ్ళకి రిఫ్రెష్మెంట్ కావాలని అప్పుడప్పుడు సెంటర్కి అప్పుడప్పుడు అటు పంపించేది. బస్సు మధువన్ నుంచే బస్సు వెళ్ళేది, 2 బస్సులు 3 బస్సులు, అందరు మధువన్ నివాసులు తిరిగి రండని పంపించేది. ఇప్పుడు ఎలా ఉంటుంది అది? ఏదైనా సేవ పరివారంలాగా
ఒకసారి అయితే ఒక అన్నయ్యది అనారోగ్యం ఉన్నారనమాట, ఆరోగ్యం బాగలేదు, ఫుడ్ సరిగా లేదు. దాది రౌండ్ వేసేది బ్రహ్మబాబా లాగానే కిచెన్లో. అన్నయ్య కనిపించారు, దాది ప్లేట్ పట్టుకొని ఉన్నారు. ఆయన దాది ఇదేం కూర చేశారు, ఇదేం కూర చేశారు, ప్లేట్ని గట్టిగా ఇలా ఇలా కదిలిస్తే ఆ కూర మొత్తం చీర పైన పడ్డది దాది. ఆయన అలిగిపోయి రూమ్లో పోయి కూర్చున్నారు. ఏమనలేదు, అది చీర మార్చుకొని ఆ కిచెన్ అతను చెప్పింది. ఆయన దగ్గర పోయి ఆయనకి ఏమేమి కావాలో స్పెషల్ తయారు చేయి, పేషెంట్తో సప్పగా ఉంది కదా, నోటిపూత సరిగ్గా లేదు కదా, తయారు చేసి ప్లేట్ తీసుకొని నువ్వే వెళ్ళి ఆయన దగ్గర ఇవ్వు. అప్పుడు ఆయన నిద్రపోయి అలిగి కూర్చుంటే దాది నీ కోసం ప్లేట్ పంపించింది, ఫుడ్ పంపించింది స్పెషల్. ఆయన కండ్ల నుంచి ఆనందం. నేను కసురుకొని విసురుకొని వస్తే దాది నా కోసం పంపించి మళ్ళీ దాదా దగ్గర వెళ్ళి క్షమాపణ కోరారు. ఇట్లుండే దాది పాలన. ఒకసారి దాదికి అపెండిక్స్ ఉంది అన్నారు డాక్టర్లు. దాది నీకు బాదం పప్పు తినాలి, రోజు నానబెట్టి ఆపరేషన్ చేయాలి కాబట్టి ముందు ఇది చేయండి అంటే, అచ్చా బాదం పప్పు తినాలా? వెంటనే ఫోన్ కొట్టింది సరళా బేను, సరళా దీది, ఎక్కడ గుజరాత్ జోన్. సరళా ఎంతమంది ఉన్నారు? బాబు పిల్లలు 1000 మందా? ఓకే, ఒక 8 కిలోలు 10 కిలోలు బాదం పప్పు పంపించామనేది. ఆమె వండర్ అయిపోయింది, దాది ఇంత ఏం చేస్తారు, లేదు దాదికి అవసరం అనేది. ఏం చేసింది తెలుసా? అందులో బాదం పప్పు కొద్ది కొద్దిగా అన్ని ప్యాకింగ్ చేసి 1000 ప్యాకెట్లు చేసింది. 1000 ప్యాకెట్లు చేసి మీటింగ్ పెట్టేది శాంతిస్తంభం దగ్గర. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా, ఏదైనా యజ్ఞ విషయం అడగాలంటే మీటింగ్ పెట్టేది. మీటింగ్ పెట్టి దాది అనే శబ్దాన్ని ఉపయోగించేది, కానీ నేను అనలేదు ఎప్పుడు. నేను చెప్తున్నాను, నేను అధికారం చూపి నా మాటలను, దాదికి ఆలోచన ఉందనేది నిర్ణయం ఏం చేయాలని సర్వసమ్మతతో ఇలా క్లియర్ చేసేది. అందుకని ఎన్నటికీ ఏ రోజు విఘ్నం రాలే. ఒకవేళ వచ్చిందో దాది లైన్ క్లియర్ చేసేసేది, కలుపుకొని బయటికి స్ప్రెడ్ కానిచ్చేది కాదు. అయితే ఆ శాంతిస్తంభం దగ్గర మీటింగ్ పెట్టి ఈ బాదం పప్పు ఎందుకు ఇస్తున్నారు తెలుసా అన్నది. అన్ని మీటింగ్ అయిన తర్వాత అందరు టోలీలు ఇస్తారు కదా, టోలీతో పాటు దాదికి డాక్టరు రోజు 5 బాదం పప్పు నానబెట్టి తినమన్నారు. అందుకనే బాబా పిల్లలు తినకుండా మేము ఎట్లా తింటాం అంటే, ఒక 5 బాదం పప్పు తినడం కోసం అందరు పంచిందంటే అప్పుడు బాబు సమానం అయింది. ఏమన్నాడు బాబా ఈరోజు? అనంతమైన నిస్వార్థ ప్రేమ అంటే ఇది. అనంతం అంటే ఏం ఆశించడం లేదు. నెక్స్ట్ దాది సదా నిమిత్తం. ఒకసారి మహామండలేశ్వర్లు అడిగారనమాట, దాది మీ దగ్గర లక్షల స్టూడెంట్ 1000 మంది టీచర్లకి మీరు ఆధిపత్యం కదా, ముఖ్య అధ్యక్షురాలు కదా, మీకు నిద్ర ఎట్లా పడుతుంది దాది అన్నారు. ఎందుకంటే కొంతమంది మా దగ్గర శిష్యులు ఉండేసరికే ఈ మహామండలేశ్వర యొక్క సర్వధర్మ సమ్మేళన క్వశ్చన్ అడిగారు వాళ్ళు. మా దగ్గర కొంతమంది శిష్యులు ఉంటే మా ఆశ్రమాన్ని మేము నడిపించాలంటే తలక్రిందులుగా అయిపోతాం. కానీ మీరు వరల్డ్ దాది కదా, ప్రపంచ దాది కదా, అంత పెద్ద ఈ సంస్థని మీరు ఎలా నడిపిస్తారు, మీకు నిద్ర ఎట్లా పడుతుంది అన్నది. దాది అన్నది నాకు 1 సెకండే చాలు, 1 సెకండ్లో ఇలా మంచంలో పోయేసరికి నిద్ర వచ్చేస్తుంది పడక గదిలో, టైం కూడా పట్టదంట దాదికి. ఏంటిది సీక్రెట్ తెలుసా అన్నది. నేను ఎప్పుడు చీఫ్గా భావించను, నేను ట్రస్టీ, చేయించేవారు బాబా. అందుకని దాది నిద్రపోయేటప్పుడు బాబా ఆజ్ కా కార్య పూరా హో గయా, చలి మై ఫరిస్తా ఉడి, బాబా ఈరోజు కార్యం పూర్తయిపోయింది. ఇలా నిద్రపోయేటప్పుడు బాబాకు అర్పణ చేసి నిద్రపోతుంది. ఎందుకంటే చేయువారు చేయించేవారు బాబా. ఇది సీక్రెట్. అందుకని దాదికి 1 సెకండ్లోనే నిద్ర వచ్చేది. దాది ఎలా నిద్రపోయేది? ఫుల్ డ్రెస్, 24 అవర్స్ ఫుల్ డ్రెస్లోనే. మనమైతే నైట్ డ్రెస్, ఆ డ్రెస్సులు ఉన్నా, బ్రహ్మకుమారి డ్రెస్సులోనే ఫుల్ చీరలోనే బ్యాడ్జ్ పెట్టుకొని. ఎవరైనా అర్ధరాత్రి వచ్చి దాది అయినా వితిన్ యాక్టివ్. జరిగిన ఘటన ఒకటి ఆ రోజుల్లో ఏంటంటే, ఈ 70, 75, 80, 86 ఆ టైంలో రైల్వే అంత వికాసం కాలేదు, బొగ్గుల ట్రైన్లు ఉండేది. కర్ణాటక నుంచి ఒక గ్రూప్ వచ్చింది. అది కర్ణాటక నుంచి ఇక్కడ రావాలి బొగ్గుల ట్రైన్లో అంటే 3 రోజులు పడుతుంది కదా. ఒక పార్టీ అన్నమాట, 50 మెంబర్స్ పార్టీ వస్తుంది, టీచర్ అక్కే తీసుకొచ్చింది. వాళ్ళు ట్రైన్ మార్చుకుంటూ 3 రోజులు బట్టి రాత్రి 11:30 అయింది పాండవన్ వచ్చేసరికి. వాళ్ళ జర్నీ ఫుడ్ ఏదైతే ఉందో మధ్యలో అయిపోయింది, ఆకలితో ఉన్నారు. ఈ గ్రూప్ అంతా, పార్టీ అంతా, టీచర్ బెన్ అన్ని బండర వెళ్ళి చూస్తే ఖాళీ, వంట ఇలా ఏం లేదు. ఎంత అవుతుంది టైం? రాత్రి 11:30, 11:12. టీచర్ బ్యాన్ వెంటనే దాది రూమ్కి వెళ్ళింది. అక్కడ సెక్యూరిటీ అంతా ఉండేది కాదు, బయట ఉండేది గేట్కి దాది రూమ్. అట్లా దాది నిద్రపోయి ఉంది. పాండవంలో జరిగిన ఘటన.
దాది అన్న వెంటనే లేచింది, దాది లేచి కూర్చుంది. ఏమైందని. బేహద్ భావన కదా, నిస్వార్థ బేహద్ భావన, నిర్మితం నిర్మల్ అంటే ఇది. మళ్ళీ బయటకు వచ్చి ఏమైందంటే, దాది మేము 3 రోజుల నుంచి జర్నీ చేసుకొని ఉన్నాం, వంటలు ఏమీ లేదు, అంతా ఖాళీ అయిపోయింది దాది అన్నది. అచ్చా చలో. దాది టీచర్ అక్కయ్య ఇద్దరు బయటకు వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళ ఉంది కదా, వాళ్ళని పిలిపించింది. ఇద్దరావు రమ్మని చెప్పి ఫలానా కిచెన్ అని పిలుచుకొని రా. వెళ్ళిండు. దాది పిలిచింది అన్నాడు. అర్ధరాత్రి దాది పిలిచిందా, వెంటనే స్టన్ అయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైందని. ఖానా బనావ్ అన్నది. 50 మందికి అన్నం తయారు చేయి. పోయి కూర్చుంది దాది కిచెన్లో. పోలే రూమ్కి. అన్నయ్య అన్నాడు అనమాట నిమిత్తనే, దాది మీరు వెళ్ళి నిద్రపోండి, మేము చూసుకుంటాం. నాయనాయనాయ్ వెళ్ళలే. అన్నం తయారైనంత వరకు కదలలే దాది. ఇక దాది ఉందంటే ఇంకా అందరు వస్తారు కదా, టీం టకా 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 టీం వచ్చేసింది. దాది పేరు చెప్పడంతో అందరు యాక్ట్ అయిపోతారు. దాది పిలిచిందంటే ఇక బాబా పిలిచినట్టే. ఫుడ్ తయారైన తర్వాత డైనింగ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ప్లేట్లో అన్నం పడ్డది కదా పార్టీ, అప్పుడు వెళ్ళి నిద్రపోయింది. ఇది అంత త్యాగం అంటే మామూలుగా అయింది బాప్ సమాన్. అందుకని కుమారక దాది మురబ్బి బచ్చా అని కూడా అంటాడు. ఎలాగైతే శివబాబా బ్రహ్మబాబా అని అంటారు కదా మురళిలో, అట్లా బాప్ దాదా కూడా దాదిగా అంటారు ఏ మురబ్బి బచ్చా అని. ఎందుకంటే హృదయాన్ని జయించింది, కర్మలో ప్రాక్టికల్ తెచ్చింది కాబట్టి. కర్మతీత స్థితి అందుకనే పోయింది. బాప్ సమాన్ అయింది కదా ప్రకాష్మణి దాది. ఈ 25 ఆగస్టు దాదిదే కదా, 18 సంవత్సరాలు. ప్రాక్టికల్ ఎలా ఉండే దాది అంటే, దాది హృదయంలో ఎప్పుడు అందరూ బాబా పిల్లలు. లౌకికంతో చెప్తా, ఒక అన్నది ఒకటే అబ్బాయి సరెండర్ అయ్యారు. ఒకటే అబ్బాయి ఇక్కడ సరెండర్ అయ్యి సేవ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఏడ్చారనమాట దాది ముందు. దాది మాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఒకటే అమ్మ నాన్నలు. ఇటు ఇంటికి పోవంటే పోడనమాట. ఎందుకంటే దాది ఇక్కడ ఎందుకంటే చాలామంది దాదులు ఉండే. బడి దాది ఉండే, గుల్జార్ దాది ఢిల్లీలో ఉండే, అప్పుడప్పుడు వస్తుండేవారు. జానకి దాది ఫారిన్లో వస్తుండే, మనోరేంద్ర దాది, ఈషు దాది, శాంతమ్మడి, ఎంతమంది 10, 20, 30 దాదులు ఉన్నారు ఎగ్జామ్లో. ఇక్కడే వస్తుండేవారు వీళ్ళు. అంతా రిమ్జిమ్ పండుగ. నిర్మల శాంత దాది కలకత్తా అంటే బాబా వస్తుండంటే అంత దాదులు వచ్చేది. ఏ జోన్ వాళ్ళు ఆ జోన్ ఆ టైంలో. తో దాదులతో సందడి అనమాట. ఇక పండుగ మనకి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు, ఏడుస్తున్నారు దాది దగ్గర వచ్చి. దాది మాకు ఒకటే అబ్బాయి, ఇంటికి రాడు, మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని దాది దగ్గర వచ్చి ఏడుస్తే, దాది ఏం చేసింది తెలుసా, వితిన్ అదే సెకండ్లో పంపించేసింది. ఇంటికి వెళ్ళు, ముందు అమ్మ నాన్నలు సేవ చేయి. ఇట్లా దాది లౌకికం వాళ్ళ పైన కూడా శ్రద్ధ వహించేది. వచ్చేసావు కదా అలా కాదు, పంపించేసింది వెంటనే. అట్లా ఆలన పాలన. కుమారులకి మోటివేట్. ఈ జ్ఞానసర్ జరిగేటప్పుడు ఈ రోజు 3 పూటలు టోలీ, అందరికి టోలీ, పిక్నిక్లు, మళ్ళీ మోటివేట్ చేసేది. జ్ఞానసర్ కూడా ఎలా అయింది, దాదికి సంకల్పం ఉండే 18 జనవరి 1994లో జ్ఞానసర్ కావాలి. 92 విషయం, 93 విషయంలో అందరు సైంటిస్టులు అసంభవం అన్నారు. కానీ దాదికి సంకల్పం అన్నమాట జరగాలి, జరిగే తీరింది. దాదికి ఏదైతే సంకల్పం వస్తుందో అది క్లియర్ చేసి తీరింది. అలా విదేశాల్లో కూడా ఇప్పుడు నిర్మల దీది విషయం అన్నారు కదా, 72లో బయట దేశాలు ఏసియా ఖండంలో పంపిస్తే అక్కడ కల్చర్ వేరు, భాష వేరు. ముందు దీది వాళ్ళు వెళ్ళారు, ఇంగ్లీష్ స్టూడెంట్ కదా. తర్వాత జానకి దాది వెళ్ళింది యూకే. వెళ్ళేటప్పుడు ఫస్ట్ నిర్మల దీది ఉండే స్థానం ఎలా ఉండే, సిగరెట్ తాగేవాళ్ళు ఆ రూమ్లో, జ్ఞానం వినేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే సంస్కృతి వేరు, క్రిస్టియానిటీ అక్కడ. జ్ఞానం వినేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు నిర్మల దీది ప్రకాష్మణి దాదికి లెటర్ రాసి చెప్పింది, దాది ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. ఫోన్ చేసింది అనమాట, మేము రావాలనుకుంటున్నాం, ఇక్కడ వినేవాళ్ళు లేరు, ఇక్కడ కల్చర్ వేరే ఉంది, రిసీవ్ చేసుకునేవారు లేరు, సరిగ్గా లేదు ఇక్కడ. అంటే దాది అన్నది ఏం తెలిసింది కదా, నిర్మల దీది కూడా ఈరోజు అన్నాడుగా ఎలా నిలబడ్డది ఆమె, దాది పాలంతోటే. తు భేడ్ బక్రీ హే క్యా అన్నది దాది. నువ్వు మేకపిల్లవా, నువ్వు సింహం కదా, సింహం బిడ్డ కదా, సింహంలాగా ఉండన్నది. ఆ శరణికే బచ్చే హో, శరణి చేశారో, భేడ్ బక్రీతో నయ్యే అన్నది. అట్లా దాది ధైర్యాన్ని ఇచ్చేది. అందుకని ఈ పాత అక్కలు కదండి జీవిత గాథ చెప్తారు. ఏదైనా మీటింగ్ ఉన్నా వాళ్ళకి స్పెషల్ దాది ఫెసిలిటీ ఇచ్చేది. ఫెసిలిటీ అంటే ఖాతరీ చేసేది.
సౌకర్యాలు ఇచ్చేది. ఈ మీటింగ్లో స్పెషల్ సింగపూర్ అలా అలా చీరలు తెప్పించేది. పెద్దకలే ఆరోగ్యం బాగలేకపోతే ఆపరేషన్ చేయాలంటే పెట్టిందనమాట. డైరెక్ట్ అకౌంట్ నుంచి పాస్ అయ్యేది, ఇట్లా రిక్వెస్ట్ అట్లా ఏం లేదు. గ్యాన్ సరోవర్ కూడా నిర్మాణం అయ్యేటప్పుడు ఒక్కొక్క రూపాయి దానంతో దాది ప్రేరణతోటే అయింది కదా, బండారి పెట్టి. అట్లా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. నెక్స్ట్ నిర్మల స్వభావం, నిర్మల్ ఎట్లా నిర్మాణకార్యం నిర్మల్. ఒకసారి ఒక ఆఫీసర్ వచ్చారు, గేట్ దగ్గర ఉన్నారు, సివిల్ డ్రెస్లో ఉన్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ అనే రానియలేదు ఆయనకి. చాలా కోపమైండు. ఎందుకు రానియరు, ఎలా రానియరు, ఏమనుకుంటున్నారు? ఆయన ఆఫీసర్ సివిల్ డ్రెస్లో ఉంటే ఎలా గుర్తుపడతాం? అన్నకేమో తెలియదు. ఎవరు మీ చీఫ్, ఏంది చీఫ్? శాంతివనంలో జరిగిన ఘటన. ఇప్పుడు దాది వెళ్ళి ఇలా చేతులు జోడించి మమ్మల్ని క్షమించండి, ఆయనకు తెలిసి తెలియక చేసిన తప్పులు, ఆయన ద్వారా నేను క్షమాపణ కోరుకున్నారు. అంత పెద్ద దాది. ఎవరు దాది? విశ్వ లెవెల్లో దాది, 80-90 దేశాలప్పుడు. అంత పెద్ద దాదికి నమరచిత్లో మమ్మల్ని క్షమించండి దాది గడు. ఆయన అక్కడే కరిగిపోయిండు, అక్కడికక్కడే. దాది అయ్యో దాది మీరు చాలా పెద్దవాళ్ళు, లేదు మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నాం. దాది స్వయమే వెళ్ళింది అక్కడ గడి దగ్గర. అంత నిర్మాణం ఉండే. బ్రహ్మాబాబా స్మృతి చిహ్నం రోజు 18 జనవరి, ఈ వారం 5 రోజుల ముందు అందరి మీడియా వాళ్ళు పిలిపించి దాది భోజనాలు పెట్టేది, కానుకని ఇచ్చేది. ఇక్కడ బాబా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి దీపావళికి స్పెషల్ గిఫ్ట్ దుప్పటి. చలికాలంలో దుప్పటి కావాలి కదా, దుప్పటి, మళ్ళీ వాళ్ళకి కావలసిన సౌకర్యం గిఫ్ట్ కూడా ఇచ్చేది. బాబా యజ్ఞం నుంచి భోజనం పెట్టేది ఆ రోజు. ఇప్పుడు కూడా నడుస్తుంది అదే సిస్టమ్. మహాత్ములు ఎక్కడైతే ఈ మౌంట్ అబులో ఉన్నారో తపస్సు చేసే వాళ్ళకి పిలిపించి దాది సన్మానం చేసేది. నెక్స్ట్ బయట ఇక్కడ సమాజ సేవకులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి బాబా ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళకు సన్మానం చేసింది. టోల్ ట్యాక్స్ క్రాస్ అవుతుంది ఇక మౌంట్ అబు, అక్కడ ఆగిన దాది కంపల్సరీ అక్కడ ఆపుద్ది బండి, ఆపి అందరికి టోలీ ఇచ్చేది. సబ్ ఠీకే అన్నది, అంత బాగున్నారా అన్నది, అందరిని పిలిపించేది. ఒకసారి అయితే బస్సు వెళ్ళిపోతుంది, స్కూల్ బస్సు అనమాట. మౌంట్ అబు నుంచి కిందికి పోతుంటే మౌంట్ అబులో బస్సు పడిపోయింది లోయలో. పిల్లలందరూ దెబ్బలు తాగారు. ఆ బస్సు బయట వాళ్ళదనమాట, సారీ, బయట బస్సు లోయలో క్రాస్ అయిపోయింది. చాలామంది చిన్న చిన్న స్కూల్ పిల్లలు, వాళ్ళందరూ దెబ్బ తాకింది కొద్దిగా. వెంటనే దాదు మన బస్సు పంపించి వాళ్ళందరినీ తీసుకొచ్చింది. పాండవ పిల్లలందరినీ జమ చేసి, దాది వాళ్ళలో యాక్టివ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, గాయాలు నయం చేసి దాదిగారే అందరిని పిలిపించి మంచిగా భోజనాలు పెట్టి వాళ్ళకి ఖుషి చేసింది అనమాట. అట్లా ఉండే. మనకెందుకు పక్కన అట్లా కాదు, ఏమన్నది అనంతమైన నిస్వార్థ భావన. బాబు మురళి నడిచింది కదా ఈరోజు. ఇట్లా ఉండే అనంతమైన నిస్వార్థం. అప్పుడు వెళ్ళి కర్మాతీత అవస్థ అయింది. అందుకనే ఈరోజు బ్లడ్ డొనేషన్ ఆమె పేరు పైన ఎందుకు నడుస్తుంది? ఎవరైనా చేశారా? ఎన్నో మమ్మ కంటే కూడా ఎక్కువ సేవ చేసింది. మమ్మ భలే గుప్తం, నెంబర్ 1 మమ్మదే. కానీ దాదిది కాబట్టి అవ్యక్త మాసం ఇలా అయింది. దాది వితిన్ చెన్నారెడ్డి, దీని పర్మిషన్ లేదు కానీ చెన్నారెడ్డి సంపర్కంలో వచ్చి దాది పాలన చేసి ఒక మెంబర్ అయ్యారు మనకి. ఆ మెంబర్ తోటి ఈరోజు ఆయన అవకాశం ద్వారా, ఎందుకంటే ఇక్కడ బ్యాండ్ మౌంట్ అబులో గ్యాన్ సరోవర్ అప్పుడు నిర్మాణం ముందు ఆయన ప్రోత్సాహంతో దాది పాలనతో ఈరోజు ఈ రిట్రీట్ తయారైంది. అనేక విదేశీ ఆత్మలు ఇక్కడొచ్చి దాది ఆలన పాలనతో ఈరోజు కూడా ప్రతి హృదయంలో మారు మోగుతుంది దాది ప్రకాష్ మణి. విదేశాలలో కూడా ఎంతమంది అక్కేలు దాది యొక్క ఇన్స్పిరేషన్. మేము కూడా సరెండర్ అయ్యి ఎవరిని చూసి, ప్రకాష్ మణి దాదిని చూసి. ప్రథమంగా 2001 డైమండాల్లో వచ్చినప్పుడు దాది ఇలా చేయి ఊపుకుంటూ అంటుంది, 20,000 మంది సభ, అందరికి నీళ్ళు లభించిందా అంటుంది. అందరికి పడక గది అంత బాగుందా? నీళ్ళు అందరికి దొరికిందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? 20,000 మందికి నీళ్ళందరికి 20,000 నీళ్ళు దొరికిందా? ఎండాకాలమైన ఫెసిలిటీ బాగుందా? ఎవరికేం ప్రాబ్లం రాలేదు కదా? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వస్తే రండి. చేతులు ఎలా ఉండే? ఇలా అందరూ బాబా పిల్లలు, అందరూ నావాడు. అంటే దాది సంకల్పం ఏంటంటే అందరూ బాబా పిల్లలు. ఒకసారి దాదితో కలిసి భోజనం చేస్తున్నాం, సన్యాసులు కూడా ఉన్నారు. ఎందుకంటే సన్యాస శిష్యులకు తేడా ఉంటుంది కదా, గురువు గారికి శిష్యులు. అక్కడ సన్యాసులు భేదభావన ఉంటుంది, కొంచెం సీట్ ఎక్కువ అయితే శిష్యుడి దగ్గర ఉండలేరు.
దాదితో కలిసి భోజనం చేస్తే, దాది వీళ్ళు మీతో ఎందుకు భోజనం చేస్తున్నారు అన్నాడు ఆయన. మీరు చీఫ్ కదా. దాదని నేను చీఫ్ గాను, వీళ్ళు మా అందరి సోదరులు, మేము అందరి సహోదరి సోదరులం, అందరు కలిసి బాబా యజ్ఞాన్ని నడిపిస్తున్నాం, మేము ఇక్కడ చీఫ్ కామన్నది దాది. తెలుసా, చీఫ్ అన్న శబ్దం మంచిగా అనిపించేది కాదు దాదికి. చీఫ్ శబ్దం, ముఖ్య అధ్యక్షురాలు ఉంటాయిగా, ఆ శబ్దం మంచిగా అనిపించేది కాదు దాదికి. మేమంతా సోదరి సహోదరులం, ఈ మహాయజ్ఞానికి మేమంతా నిమిత్తులం. మేము ఎలాగైతే సరెండర్ అయ్యారో వాళ్ళు కూడా అలా సమర్పితమయ్యారు. కాబట్టి ఇక్కడ ఎవ్వరు చీఫ్ గారు, సోదరి సోదరం, ఫ్యామిలీ, కుటుంబ పరివారం, ఇక్కడ దైవీ పరివారం, ఇక్కడ శిష్యులు గురువులు ఉండవన్నది వండర్ అయిపోయింది ఆయన. ఇలా ఉండే దాది ముందు సమస్యలు కూడా వచ్చాయి. ఎంత పెద్ద ఇదైనా తల వంచాల్సిందే, ముందు దాది తల వంచేది. అందుకనే దయాల్ రామ పొలిటికల్లో అయినా, ధర్మాల్లో అయినా, సన్యాసులు అయినా అందరు వచ్చారు ఇక్కడ. చివరికి చీఫ్ మినిస్టర్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాది చేయి పట్టుకొని తిరిగాడు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రక్షాబంధన టైంలో. చివరికి 2007 25 ఆగస్టు రోజు కూడా నరేంద్ర మోదీ గారు వచ్చారు, దాది సంస్కారం దినం రోజు డైమండలో వచ్చి స్పీచ్ ఇచ్చారు. ఒక మెంబర్ లాగా అయిపోయారు, చేయిలో చేయి పట్టుకొని. చివరికి అబ్దుల్ కలాం కూడా, ప్రోటోకాల్ ఉంటుంది, బయట భోజనం తిన్నా కానీ ఇక్కడ భోజనం చేశారు దాదితో కూర్చొని. అండ్ బాబాను కూడా కలిశారు. బాబా క్వశ్చన్ అడిగాడు ఆయన, బాబా భారతదేశం యొక్క పేదరికం ఎలా నిర్మూలమైంది? దాదిలో ఎంత పెద్ద అథారిటీ అంటే, కాన్ఫరెన్స్ ఉండని, శివిర్ ఉండని, బీకే నాన్ బీకే ఏం చూడదు, పవిత్రత విషయం చెప్తుంది. ఎంతమంది పవిత్రంగా ఉంటారు చేతులు ఎత్తండి అన్నది అందరికీ పవిత్రత విషయం చెప్పేది పింగ్స్లో. అట్లా అథారిటీ కూడా ఉండేది. ఇంకా ఏమని వర్ణించాలి, ఇలా చాలా 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 విషయాలు ఉన్నాయి. రక్షాబంధన పండుగలు చూసుకోండి, కృష్ణ జన్మాష్టమిలో చూసుకోండి, ఎన్ని పండుగలు ధూమ్ ధామ్ ఉండేది. దీపావళి కూడా, దీపావళి పండుగలు నడిచినప్పుడు కూడా ధూమ్ ధామ్, డెకరేషన్ మొత్తం ఉమంగోత్సవం అనమాట. ఒకటి అందరి మోటివేట్ చేసేది. రక్షాబంధనం అయితే మధువన్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క డెకరేషన్ చేసేది దాది కోసం, అన్ని రాఖీలు చూసి అందరు మోటివేట్ చేసేది. మొత్తం 2 చేయిలు ఇక్కడ వరకు నిండిపోయేది రాఖీ. చిన్నపిల్లలు ఒడిలో తీసుకునేది, పెద్దవాళ్ళకి తలపైన చేయి ఉండేది. అందరి దాది అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జ్ చేసింది, అందరికీ. అయోగ్యుని కూడా యోగ్యం చేసింది. చాలామంది గృహస్థులను కూడా సమర్పణ చేసింది. ఇలా కూడా ఉండే. అలా సపోర్ట్ కూడా చేసేది వెనక నుంచి. కేవలం జ్ఞానం చెప్పడమే కాదు, దాది ఎప్పుడు స్పెషల్ క్లాస్ అంటూ ఏం చేయలే. కానీ ఇలా ఆడుతూ పాడుతూ ఫ్యామిలీ లాగా అనిపించేది. దాది ఉన్నప్పుడు అలా కట్టేసింది. ప్రేమ పాలను సంఘటన ఏం చేసిందంటే కట్టేసింది. ఒకసారి ఏదో ప్రాబ్లం అయింది, మోటార్ సైకిల్ మీద ఒక అన్న వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. అందరు తాళం తీసుకుంది దాది. 2 రోజులు, ఒక వారం రోజులు ఎవరికి వేయలే. అట్లా రూలింగ్ పవర్ కూడా ఉండేది, పవర్ కూడా చూపించేది. తప్పు చేస్తే రూలింగ్ పవర్ బ్యాలెన్స్ అనమాట. కానీ ప్రేమ పాలనతో బాగా నడిపించింది. ఆ ప్రేమ పాలనతోటే ఇంతమంది 1500 మంది ఈరోజు మధువన్ మహాయజ్ఞాన్ని ఇంత నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. అంటే డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా, ఎడ్యుకేటెడ్ మెంబర్గా, డైరెక్టర్గా నిర్వేర్బాయి ఉన్నారు. ఎక్కడ ఉండే ఆయన షిప్లో జాబ్ చేస్తుండే, నేవీ. మనమేని దిద్ది వద్దన్నది, కానీ దాది గారు దాని తర్వాత సరెండర్ చేసింది నేవీగా. రమేష్ భాయ్ మన అకౌంట్కి చీఫ్ ఉండే, పవర్ అన్ని ఇచ్చారు, బాబా గారు ఇచ్చారు ఆయనకి మొత్తం యజ్ఞ అకౌంట్. అయినా దాది ఆయనకే అడగమన్నది ఏదైనా ఏమైనా. నిమిత్తమున్న ఆత్మలు కూడా నేనే కదా అని చెప్పేది కాదు. రెస్పెక్ట్, నేను ఉంది కదా ఇక్కడ, నాది అనేది. ఇప్పుడు జ్ఞాన సరోవర్లో నిమిత్తం మనోరీంద్ర దాది, చంద్రమణి దాది అనుకో. ఇక్కడ ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇక్కడ విషయాలు దాదికి అడగమనేది. దాది ఏం చేసిందంటే ఇక్కడ దాదికి అడగమనేది. ఒకరికి రెస్పెక్ట్ అనమాట. అట్లా కలిసి ఈ యజ్ఞాన్ని నడిపించారు. అప్పుడు వెళ్ళి బాబు సమాన్ అయింది. ప్రాక్టికల్గా చూసాం కదా. ఒకసారి ఎలా అయింది తెలుసా? ఒకసారి ఏమైందంటే ఆన్యువల్ మీటింగ్ నడుస్తుంది, పెద్దక్కల మీటింగ్. అయితే దాదికి ఏదైనా చెప్పాలి, ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే ఏం చేసేవారంటే అమృతవేళ బాబా టచింగ్ ఇచ్చేవారు, నెంబర్ 1. రెండోది అర్థం కాకపోతే సర్వల సహమతితో ఆ క్వశ్చన్ అడిగేది.
అయితే ఒకసారి యాన్యువల్ మీటింగ్లో ఏమైందంటే దాదీకి ఇలా ఇలా ఆలోచన ఉందని అడిగింది. ఈ ఆలోచన దాదీకి వచ్చిన ఆలోచనకి ఎంతమంది సహమతి? ఆ మీటింగ్లో 5,000 మంది టీచర్ అక్కలు ఉన్నారు, జోన్ ఇన్ఛార్జ్ అందరు కలిసి సీనియర్ అక్కలు. సో కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది చేతులు ఎత్తారు. అంటే కొంతమందికి సహమతి, కొంతమందికి అనుసారంగా లేదు, వాళ్ళ అనుసారంగా. సో ఏం చేసింది, గుల్జార్ దాదిని పిలిపించింది. చెప్పు బాబాకి ఈ సిచ్యువేషన్ ఉందని. మీటింగ్లోనే చూడండి, అప్పటికప్పుడే దాదిని పిలిపించింది. ఇప్పుడు బాబాను అడుగుదాం ఈ సిచ్యువేషన్ ఏమంటారు, బాబా ఏం చెప్తారో బాబాని చూద్దామని. అప్పుడు బాబా ఏం చెప్పారంటే మెసేజ్ పంపించారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ దాది పంపించింది గుల్జార్ దాదిని. మళ్ళీ ఈ సిచ్యువేషన్ అడిగితే మళ్ళీ బాబా మెసేజ్ పంపించాడు. అందరు ఏమనుకున్నారంటే బాబాను పిలుద్దామని అనుకున్నారన్నమాట అందరూ. అప్పుడు దాది ధ్యానంలో నుంచి 2 సార్లు బాబా దగ్గర వేస్తే బాబా రాలే. 3ఓసారి ఏమన్నా దాది తెలుసా, ఇప్పుడు పోయి చెప్పు మళ్ళీ దాది పిలుస్తుంది. పోయి వతనంలో గుల్జార్ దాది వతనంలో వెళ్ళి బాబా మీకు స్వయం దాది గారే పిలుస్తున్నారంటే దాది పేరు వినంగానే బాబా దిగి వచ్చాడు కిందికి. ఊహించండి, ఎవరు పేరు వినంగానే భగవంతుడు దిగి వచ్చి సమాధానం చేశాడో మరి మామూలు దాది అయిందా? అలా అయింది దాది. అప్పుడు బాబా గారే వచ్చి లైన్ క్లియర్ చేసి దాదికి మళ్ళీ ఆశీర్వాదాలు ఇచ్చి, ఆ భోగు చూశారు కదా డైమండ్ ఎలా పెట్టుకుంటాడు బాబా, రైట్ హ్యాండ్ దాది హృదయంలో. ముందు మనమైనది ఇది, తర్వాత జానకి దాది మనం ప్రత్యక్షంగా వీడియోలో కూడా చూస్తాం. ఇట్లా పెట్టుకుంటాడు కదా బాబు దాదా, భోగు తినిపిస్తారు కదా దాది బాబా, బాబా దాది. ఇవన్నీ లవ్. ఎందుకంటే దాది 14 సంవత్సరాల వయసులో వచ్చింది, కృష్ణుడు సాక్షాత్కారం అయ్యారు. అప్పటి నుంచి ఈమె టీచర్ కూడా. స్టార్టింగ్లో బాబా స్కూల్ ఓపెన్ చేశాడు కదా సింధులో, టీచర్ దాది టీచర్ కూడా అందరికీ పాఠాలు నేర్పించడానికి. గుల్జార్ దాదీకి అన్ని చిన్న చిన్న పిల్లలు కదా, అప్పుడు దాదీకి టీచర్ కూడా. అలా అలా దాదీకి నిరహంకారిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాది ఎప్పుడు తమ జీవిత కాలంలో ఎప్పుడు అబద్ధం మాట్లాడలే, ఒక శబ్దం కూడా. అలా ధారణయుక్తంగా ఉంటే అందుకని దాదిని చూడంగానే ఫరిస్తా. లాస్ట్ స్టేజ్ కూడా మాకు గుర్తుందనమాట, 2005 కాదు 2006 2007లో దాది త్యాగం చేసింది కదా దేహం. 2006లో ఇదే రక్షాబంధన ఆగస్టు మాసంలో దాదికి ఏమైందంటే అప్పుడు సేవదారులకి రక్షాబంధన్, మేము సేవదారులుగా అప్పుడు మేము సరే మొత్తానికి దాది ఒక గ్రూపును కలుస్తుంది. ఆ గ్రూపులో మేము ఉన్నాం అన్నమాట. సేవదారి గ్రూపులో కలిసినప్పుడు దాది అప్పుడు బాగానే ఉన్నారు, అందరిని కలిసింది, అందరితో మాట్లాడింది, అచ్చా హే అన్నది. దాది కటేజ్లో కలిసిన తర్వాత అందరికి రాగి కట్టేసిన తర్వాత అప్పుడు దాదికి సాయంత్రం ఫోన్ వచ్చింది, దాదికి ఆరోగ్యం బాగలేదు, అహ్మదాబాద్ తీసుకెళ్తున్నామని. అలా అలా ఇంకా కొన్ని రోజులు బాగా అయిపోయింది, 1 మంత్ అలా మళ్ళీ ఇచ్చింది. 10-15 రోజులు ఉన్నారు, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అలా ఇక 1 ఇయర్ వరకు హాస్పిటల్లోనే ఉన్నారు. మధ్య మధ్యలో బాబా వచ్చిన వీడియో కాల్ ద్వారా బాబా బాబా అనేది, బాబా కూడా మురబ్బీ బచ్చా బాబా బాబ్ దాదాకి దగ్గర ఉందని బాబా డైమండాలో మురళి నడుస్తున్నప్పుడు ఈ 2006లో కూడా అలా బాబా ద్వారా కూడా వీడియో కాల్ ద్వారా కూడా మిలనం జరిగింది. అలా అలా 2007లో దాది అవ్యక్తమయ్యారు. ఆ 12 రోజులు 13 రోజులు రెగ్యులర్గా మెసేజ్ వచ్చింది. వతనంలో ఏం చేస్తుంటారు, బాబా తిప్పేవారు, ఎలా నడుస్తుంది కార్యం, సతీగి సిస్టమ్ ఎట్లా, అన్ని రహస్యాలు వివరించారు. ఆ సందేశాలు వింటే మనకు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ బాబా 2007 భోగ్ అయిపోయిన తర్వాత, అగ్ని సంస్కారం అయిపోయిన తర్వాత మళ్ళీ 13వ రోజుకి మళ్ళీ దాది వచ్చింది. భోగు పెట్టినప్పుడు దాది వచ్చి ఎలా ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుంది, బాబా మమ్మల్ని ఎలా తిప్పుతారు అని ఆ 2007వ తారీఖు 25 ఆగస్టు రోజు దాది మళ్ళీ గుల్జార్ దాది తనువులో వచ్చి మాట్లాడింది. అందరికీ యాదప్యారు చెప్పింది. అవన్నీ సన్నివేశం గుర్తుండొచ్చు చూసేవాళ్ళకి. చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బాబా వచ్చేది ఉంది కదా అక్టోబర్లో. మళ్ళీ బాబా వచ్చి అడిగాడు అనమాట, దాది బచ్చాగా జన్మ తీసుకుందని. అంటే పిల్లోడుగా, అబ్బాయిగా, కుమార్గా సపోర్ట్ ఉండే కదా. అయితే అమ్మాయి కాదు, ఇప్పుడు అబ్బాయిగా జన్మ తీసుకున్నారు. ఎక్కడ అని చెప్పమన్నారు, కానీ బాబా అంతా ఇరవబడతారు అక్కడ ముందు వెనుకలుగా. కలిసిందనుకో మొత్తం యజ్ఞం ఒకటే వెళ్ళిపోద్దిగా.
అది చెప్పలే బాబా, కానీ జన్మ అయిపోయింది, అబ్బాయిగా పుట్టారని. ఈరోజు ఇప్పుడు ఏజ్ ఎంత? దాది అబ్బాయి రూపంలో 18 సంవత్సరాలు. ఏదో కాలేజ్ ఏదో పిహెచ్డి చేయి ఉండొచ్చులే. అంటే ఈ ఫరిస్తా రూపంలో ఈ ఆత్మలు ఎవరైతే మహానాత్మలు, పవిత్ర ఆత్మలు, యోగి ఆత్మలు దేహం త్యాగం చేశారు కదా, వాళ్ళకి బాబా అమృత వేళ కూర్చొని వాళ్ళ సంస్కారాన్ని ఎమర్జ్ చేసి అడ్వాన్స్ పార్ట్ ప్లే చేస్తుంటారు. ఎంతమంది మహాయోగి ఆత్మలు ఉంటాయి కదా, అవన్నీ అవ్యక్తవతనంలో వీళ్ళకి ఒక మీటింగ్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళ సూక్ష్మ దేహం ద్వారా సుప్తంగా గుప్తంగా బాబా ఈ మహాయజ్ఞాన్ని కూడా శక్తినిస్తూ, పురుషార్థి ఆత్మలు కూడా వీళ్ళు ఇండైరెక్ట్గా శక్తినిస్తూ రానున్న భవిష్యత్ నిర్మాణానికి వీళ్ళంతా ప్లానింగ్ చేస్తుంటారు. ఇది దాది కావడం ప్రకాశ్మణి దాది యొక్క విశేషమైన అవ్యక్త మాసం కాబట్టి ఈ అన్ని నిమిత్త నిర్మాణ భావనలో ఈ అన్ని విషయాలు గుర్తొచ్చింది. అచ్చా, ఓకే. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ये हटा देना.